మీరు నిలబడిన అదే రీతిగా మనమందరం కూడా మన పరిశుద్ధ గ్రంథంలో తెరచి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవబడి చూడగా జాగ్రత్తగా గమనించండి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేరు నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. వారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరల కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. నిలబడి ఉండగా అదే రీతిగా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప తండ్రి, నీ కృపచేత మమ్ములను మీరు ఇక్కడ సమకూర్చినారు. నీ కృపచేతే అద్భుతమైనటువంటి కార్యములు ప్రభా మా మధ్యలో మీరు విశదపరుస్తూ వస్తున్నారు. దయచేసి మరొక్కసారి తండ్రి, ఈ చదవబడిన లేఖన భాగము గుండా మేము గ్రహింపవలసిన సంగతులను మాకు అనుగ్రహింపచేయండి. ఏది మా వినికిడిలో అవసరమై ఉన్నదో, ఏది లోటుగా ఉండి మమ్మల్ని మీరు సరిచేయాలని ఆశపడుతున్నారో, ఏదైతే ప్రభా ఈ యొక్క రక్తంతో కడగొడిన ఈ ప్రజల మధ్యలో నువ్వు వినిపింపచేయాలని ప్రభా నిర్ణయించి ఉంచివో, ఏదైతే ప్రభా నీ దాసుడైన నన్ను ప్రభానైనా తాకి నా హృదయంలో మీరు పెట్టిన ప్రేరేపణ ఉన్నదో దానిని అంతటినీ కూడా ప్రభా బయలుపరచు ఉండగా బోధింపదగిన ఆత్మ నాకు, గ్రహింపు శక్తి నీ ప్రియమైన పిల్లలకు దయచేయమని, అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరామైన మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని, నీ ఆత్మ సంచారం మా మధ్యలో కలిగింప చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి. అక్కడ లైట్స్ అన్న ఆపేసాను అన్న, అక్కడ ట్యూబ్ లైట్లు ఆపేసాను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మరి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్. రే నాకు చూసి చెప్పురా, ఆడ తలకే కిందికి చిట్ట పెడుతున్నాడు. మంచిది. నిజంగానే దేవుడు ఎంతగానో అద్భుతమైన తన కృప చూపుతూనే ఉన్నారు. మా ప్రయాణాల్లో కూడా కృప చూపినారు. హైదరాబాద్లో చోటు చేసుకున్నటువంటి వాక్య పరిచర్యలో కూడా అద్భుతమైన కృప కనపరచడంలో దేవుడు నిజంగానే ఆశీర్వదించినారైనా. ఆమేన్. ఇప్పుడు వేయించిన లైట్లీ కరెంట్ వచ్చినట్టుంది. కాబట్టి నిజంగానే దేవుడు తను చేయించినటువంటి క్రియలను చూడగలుగుట కూడా తెరవబడినటువంటి నేత్రాలు కలగాలి. ప్రత్యక్షతతో నింపబడిన నేత్రాలు ఉంటేనే దేవుడు చేసినటువంటి కార్యాలను, చేయబోతున్న కార్యాలను చూడగలుగుతాం. ఆమేన్. మంచిది. చదవబడిన లేఖన భాగం కూడా మనం కొంత ముందుకు పోతే గనక జాగ్రత్తగా గమనించండి. ఇది చాలా కొంత కాలం గుండా మనం చూస్తున్నది కనుక కొంచెం వేగవంతంగా నేను వృత్తాంతాన్ని దాటి వెళ్ళిపోతాను. కొంత నూతనమైన సంగతుల వైపుగా మనం అడుగులు వేద్దాం. ఇక్కడ ఏలియాను వెంబడిస్తున్నటువంటి ఎలీషాని గురించి చూస్తున్నాం. ఏలియా పైన ఏ ఆత్మ పాలు ఉండేనో అదే ఆత్మ పాలు రెండింతలుగా ఎలీషా మీదికి రావడాన్ని గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది.
కదా. 3 చోట్ల ఎలీషా పరీక్షించబడుతూ వచ్చినాడు. ఆయన బేతేలు దగ్గర, యెరికో దగ్గర, యోర్దాను దగ్గర, ఈ 3 ప్రాంతాలలో పరీక్షించబడిన తర్వాత అక్కడ ఎలీషా ఆయనను వెంబడిస్తూ వచ్చినందున ఎలీషాకి ఏలి అడుగుతాడు, నేను నీ యొద్ద నుంచి కొనిపోబడ్డకు మునుపు నేనేం చేయాలని కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు ఎలీషా అంటాడు, నీ యొద్ద ఉన్నటువంటి ఆత్మలో 2 పాలు నాకు దయచేయి అని అడగగానే, నువ్వు అడిగింది చాలా కష్టతరమైనటువంటి పని అయినప్పటికీ కూడా నేను నీ యొద్ద నుంచి కొనిపోబడుచున్నప్పుడు నువ్వు దాన్ని చూడగలిగితివా అయ్యా, నువ్వు దాన్ని చూడగలిగితివా, నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి ఈ భూమిపై నుండి మరొక స్థలాలలోనికి కొనిపోబడుచున్నప్పుడు చూచుట ఎందుకు అంత విచిత్రమైనటువంటి, అంత అరుదైన కార్యమా? అది చూచుట జరగదా? అది చూచుట సాధ్యము కాదా? ఒక వ్యక్తి ఈ భూలోక పరిమాణములలో నుండి పరసంబంధమైనటువంటి స్థలాలలోనికి కొనిపోబడుచుండగా చూస్తేనే ఇది పొందుకుంటామని చెప్పుటలో అది చూచుట కూడా అంత గొప్ప కార్యమా? వాచింగ్ సంబడి ఈజ్ గోయింగ్, ఎవరో వెళ్ళిపోవుట చూచుట అంత శక్తివంతమైన కార్యమా? ఎప్పుడైనా అలాగ కొనిపోబడుతుంటే ఎవరెవరు చూశారు? మొట్టమొదటిగా కొనిపోబడింది ఎవరు? హానోకు. హానోకు కొనిపోబడుచుండగా ఎవరైనా చూసారా? అయ్యా, హానోకు కొనిపోబడుచుండగా ఎవరైనా చూసారా? కొనిపోబడతాడు, కొనిపోబడిన సంగతి తెలిసి కానీ చూసారా? రాయబడినటువంటి బైబిల్ యొక్క గ్రంథము ఆ ప్రస్థానంలో చూస్తే యేసు ప్రభువారు కొనిపోబడ్డప్పుడు కొంతమంది చూసారా? ఈసారిలో యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోవచ్చినప్పుడు కొంతమంది చూడగలిగారు. ఎవరు చూశారు? దూతలు మాట్లాడిన మాటలు ఏంటి? మీరు ఈయన ఎలాగో ఆరోహణమైపోవచ్చుండటం మీరు చూస్తున్నారో అదే రీతిగా, అయ్యో ఇంత కన్ఫ్యూజ్ అయితే ఎట్లాగా? గలిలయ మనుషులారా మంచిగా గమనించాడు. అక్కడ ఒక పదాన్ని నేను మీ మీద బాగా నత్తి పట్టడానికి చూస్తున్నా. ఏంటది? వై యు ఆర్ వాచింగ్ అంటూ ద స్కైస్. ఎందుకు ఆకాశం తట్టు మీరు చూస్తున్నారు? వై యు ఆర్ వాచింగ్. ఏ రీతిగా ఆయన వెళ్ళిపోగా మీరు చూస్తున్నారో ద సేమ్ వే యు ఆర్ వాచింగ్ కదా. మళ్ళీ అదే రీతిగా తిరిగి వచ్చుంటే మీరు చూస్తారు. కరెక్టేనా అయ్యా? ఇప్పుడు వెళ్ళేప్పుడు చూచుటయు, వచ్చేప్పుడు చూచుటయు. మీరు వింటున్నారా? ఈ 2 చాలా ప్రాధాన్యమైన సంగతులు. వెళ్ళేప్పుడు చూడగలగాలి, వచ్చేప్పుడు చూడగలగాలి. కరెక్టేనా? ఇక్కడ ఏదో ఒక గొప్ప శక్తివంతమైన కార్యాన్ని దాచి ఉంచాడు అక్కడ. అందుకే ఏలియా అంటాడు, నేను కొనిపోబడేప్పుడు చూస్తే చాలు. 2 ఆత్మ. ఇంకేదైనా చేయాలా? వెళ్ళేప్పుడు ఆ కాలు పట్టుకుందామా? ఆ రథం యొక్క చివర తోక పట్టుకుందామా? ఇదేది కాదు. వెళ్ళేప్పుడు చూస్తే చాలు. దట్ యూ హ్యావ్ టు వాచ్ వైల్ ఐఎమ్ అసెండింగ్. కరెక్టేనా? వెళ్ళుచున్నప్పుడు చూడాలి. ఇది ఎలీషాకు చెప్పినటువంటి విషయం. కానీ ఇదే కార్యాన్ని యేసు ప్రభు యొక్క ఆరోహణ సమయంలో కూడా అదే సందర్భంలో చూస్తూ చేయాలి. అంటాడు, గలిలయ మనుషులారా వెళ్ళేప్పుడు చూస్తున్నారు కదా, జాగ్రత్తగా చూడండి. వచ్చేప్పుడు అలాగే జరుగుద్ది. కరెక్టేనా? వచ్చేప్పుడు కూడా అలాగే జరగాల. బట్ ఈ 2 విషయాలు చూడగలగాల. యూ హ్యావ్ టు వాచ్ వాచ్ వాచ్. కరెక్టేనా? జాగ్రత్తగా గమనించాలి. ఇది ఇక్కడే కాదు. మీరు ఏలియా చేసిన మరో కార్యాన్ని మీ ఎదుట పెడతాను. మనకు తెలుసు, మనం చూస్తున్న అంశం పేరు ఏం పేరు? రెట్టింపు అభిషేకపు కార్యాలు. కరెక్టేనా? రెట్టింపు అభిషేకపు కార్యాల్లో ఏలియా చేసిన కార్యాల కంటే ఎలీషా చేసిన అద్భుతమైన కార్యాలు ఎలాగవి అద్భుతమైన కార్యాలుగా చూపించబడుతున్నాయో కనబడుతూ ఉంటాయి. మంచిగా గమనించండి. మొదటిసారి ఏలియా వచ్చినాడు కదా, ఈయన ఏలియా. 2వ మారు ఎలీషా. 3వ మారు
బాప్తిసం ఇచ్చే యోహాను. 4వ మారు బ్రహ్నాము. 5వ మారు యూదుల ఏలియా, అంటే యూదుల కోసం వచ్చేటువంటి ఏలియా. అంతేనా? ఇప్పుడు ఈయన మీద ఎంతైతే పాలు ఉన్నావో ఈ పాలు ఈయన మీదకి 2 పాలు రావాలి. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఇవి 2 పాల కార్యాలు చేశాడా? అద్భుతంగా చేసినాడు ఆయన. తర్వాత ఇప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను గారు వచ్చారు. ఇంటి పేరు బాప్తిజం ఇచ్చే యోహాను గారు. అంటే నాకు ఇప్పుడు విన్న ఆశ్చర్యం కలుగుతుంది. ఒక వ్యక్తి చేసే పని ఇంటి పేరుగా మారితే, అంతేనా? పాలధర్మరాజు ఇంటి పేరు ఏ పని చేస్తే ఆ పేరు ఇంటి పేరుగా మలచబడాలా, అంతేనా కదా? ఎస్ ఆర్ నో? కదా. ఇప్పుడు 2 పేర్లు ఉన్నాయి ఆడికి. తొందరలో ఏమవుతున్నాడు? వాడు ఏమవుతాడు? బజ్జీ పాలవుతాడు. ఏ పని ఎక్కువ చేస్తే ఆ పని ఇంటి పేరుగా మలచబడాలా. ఎస్ ఆర్ నో? తర్వాత చూడండి, ఇప్పుడు బాప్తిజం ఇచ్చే యోహానుకి ఎన్ని పాలు వచ్చినాయి? ఇవి 2 పాలు. ఓకే. అప్పుడు మరి ప్రణం గారికి ఇప్పుడు యూదుల ఏలియా మీదకి ఈయన మీద కూడా అవే 2 పాలు. కరెక్టేనా? కానీ ఇవ్వబడిన ఆత్మలో పాలు సమానమై ఉన్నప్పటికీ కూడా క్రియల్లో వేరు కనబడుతుంది. ఈయనేమో బాప్తిజం ఇచ్చే యోహాను గారు ఒక దశగా ఉన్నటువంటి తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు తీపినాడు ఆయన. కరెక్టేనా? ఇక్కడికి వచ్చేసరికి ఏం జరిగింది? ఈ 2వ పాలు ప్రదర్శించబడాలంటే దానికి ఒక సూత్రం ఉంటుంది. అయ్యా, 2వ పాలు ద గ్రేటర్ పోర్షన్ ప్రదర్శించబడాలంటే మొదటి పోర్షన్ గ్రేటర్ పోర్షన్లో ఇంట్రడక్టరీ పోర్షన్గా పనిచేయాలి. మీరు మంచిగా గమనించాలి. 2వ పోర్షన్ కుమ్మరించబడాలి అంటే మొదటి పోర్షన్ 2వ పోర్షన్లో ఇంట్రడక్టరీ పోర్షన్ లాగా పడాలి. ఇదే నా గ్రేట్ క్లైమాక్స్లో దేవుడి యొక్క ప్రవక్త చూపిన సూత్రము. ఎస్ఆర్నో? అంటే ఇప్పుడు ఏం జరగాల? ఇతడు పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టుకే తిప్పాలి, కానీ తండ్రుల యొక్క బోధన కూడా మన తక్క తిప్పాలి. ఈ 2 మిళితమైన కార్యం జరుగుతుంది. బట్ పోషన్ మాత్రము, అసలైనటువంటి కార్యం మాత్రము పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు తిప్పడమే. ఇప్పుడు ఈ యూదుల కోసం వచ్చే ఏరియా మాత్రము రెండింటిని కలిపి కొట్టేస్తాడు ఆయన. ఎస్ ఆర్ నో? వీరు చేసే అద్భుత కార్యాలు కూడా అలాగే ఉంటాయి. సూచక్రియలు, అద్భుతాలు, బూరల గుండా జరుగుతున్న కార్యాలు, పాత్రలు కుమ్మరింపబడుటలో కావచ్చు, లేదంటే భూమిని వారు బాధించుటలో కావచ్చు, ఈ 2 అద్భుతమైన కార్యాలు కలయికగా జరుగుతూ ఉంటాయి. కరెక్టేనా? ఇప్పుడు ఇదే ఈ పోషణలో మనం చూస్తున్న కార్యం. ఈ పోషణ అంతా కూడా ఏమీ లేదయ్యా, దీంట్లో తర్వాత రానై ఉన్నటువంటి ఏలియా యొక్క రాకడలు, ఆ ఏలియా రాకడలు వెంబడించి వచ్చిన క్రీస్తు రాకడలను సూచించడానికే. ఇక్కడేమో మొదటి రాకడ, ఇక్కడేమో 2వ రాకడ, ఇక్కడేమో 3వ రాకడ. అంతేనా? ప్రభు రాకడలో జరుగుతూ ఉన్నటువంటి కార్యాలను చూపుటకై ఎలీషా ద్వారా జరిగించబడిన కార్యాలు సాదృశ్యంగా పెట్టబడ్డాయి. ప్రతిదీ సాదృశ్యమే. పాత నిబంధనలకు జరుగు ప్రతిదీ కొత్త నిబంధనలో జరగడానికి సాదృశ్యంగా ఛాయగా పెట్టబడింది. అంతేనా? ఇప్పుడు ఆయన అంటాడు, ఏ రీతిగా నేను కొనుక్కోబోయడం మీరు చూచుచున్నారో అది చూస్తే చాలు, మీకు 2 ఆత్మ. కరెక్టేనా? ఇదే విషయాన్ని మొదటి రాకడలో కనుక క్రీస్తు యొక్క విషయంలో మీరు చూస్తుంటే, గలిలయ మనుషులారా, కొనుపబడుతున్నటువంటి ఈయనను మీరు ఎలాగో చూస్తున్నారో, యాజ్ యూ వాచ్ వైల్ హీస్ అసెండింగ్, మీ డిసెండింగ్ కూడా మీరు చూస్తారు. అంతేనా? జాగ్రత్తగా గమనించాలి. కొంత ఏలియా యొక్క జీవితంలో ఎలీషా పైకి వచ్చిన ఆత్మ కార్యాల గురించి కాసేపు ఆపుదాం కదా. 14 కార్యాలు ఉంటే ఎన్ని కార్యాలు చూసాము అయ్యా? 14 ఎలీషా కార్యాలు ఎన్ని కార్యాలు చూసాము? 3 కార్యాలు చూసాము. 4 హైదరాబాద్లో అయిపోయింది. కాబట్టి అది మీరు యూట్యూబ్ కూడా పొందుకోండి. ఆ 4 కార్యాలు అయిపోయాయి కదా, దాన్ని అక్కడ కాసేపు ఆపి కొంచెం వెనక్కి వద్దాం. వెనక్కి వచ్చిన తర్వాత ముందుకు వెళ్దాం. కొంత వెనక్కి వస్తే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం. అయ్యా, పాత నిబంధన అంతా 7 సంఘకాలాలు ఉన్నాయా? ఒక చోట ఉందా, అన్ని చోట్ల ఉందా? ఎక్కడెక్కడ వెతకగలిగే ప్రత్యక్షత కొనడు అక్కడక్కడ 7 సంఘకాలాలు ఉంటాయి, 7 ముద్రలు ఉంటాయి. ఆ మెయిన్. ఇప్పుడు చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము
40వ వచనం చూడండి, లేదా మొదటి వచనం చూస్తే కనుక, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షాన్ని కురిపింపబోచున్నాను. అంటే అప్పటి వరకు ఈ భూమి మీద 3 సంవత్సరాల వరకు వర్షం లేదు. ఆయన ప్రవచనం మూలముగానే వర్షం నిలిపివేయబడింది. అక్కడ ఏ విధమైన వర్షం లేదు, మొత్తం క్షామమే ఉంది. అవునా? యెహోవా యుద్ధ నుంచి ఏ స్వరము లేదు, యెహోవా యుద్ధ నుంచి ఏ ఆశీర్వాదము లేదు, ఏ పోషణయు లేదు. ఇదంతా నిశ్శబ్ద కాలంగా పెట్టబడినటువంటి 3 సంవత్సరాల కాల పరిమితి. అంతేనా? ఇది 400 సంవత్సరాల యొక్క మలాకి నుంచి మత్తయి మధ్యలో ఉన్నటువంటి ఆ కాల పరిమితికి సాదృశ్యం. మీరు వింటున్నారా? తర్వాత వెంటనే దేవుడి యొక్క స్వరము ప్రవక్త అయిన ఏలియాకు ప్రత్యక్షమైన అంటాడు, అరే సరిగ్గా పడుకోబెట్టు అంటాడు, అయ్యా జాగ్రత్తగా ఉంచండి, నీవు వెళ్ళి ఎవరిని కలవాలి? ఆహాబును దర్శించు అంటాడు. దర్శించబోచుండగా మధ్యలో ఓబద్యా అనే ఒక వ్యక్తి కనబడతాడు. ఓబద్యాకి చెప్పి, ఇగో నీకున్నా చెప్పిరాపో అనగానే ఓబద్యా అంటాడు, అయ్యా ఎందుకే మధ్యలో నన్ను వాడుకుంటారు? నువ్వేమో నన్ను పంపిస్తావు, నేనేమో ఇలా చెప్తాను. నేను వచ్చేలోగా యెహోవా ఆత్మ బలంగా నేను ఇక్కడికి తీసుకెళ్ళి ఎక్కడో పెడుతుంది. మధ్యలో ఏమైనా తల నరికేస్తాడు. అడిదిప్పి నా ప్రాణం పోతుంది తప్ప ఏముండదు. దయచేసి నీ దాసుల పట్ల కనికరం చూపయ్యా అంటాడు. ఎసార్నో మొత్తానికి సంభవం ఏం జరుగుద్ది? అక్కడ ఒక గొప్ప కర్మేలు ప్రదర్శన జరుగుద్ది. ఎసార్నో అంతేనా? ఈ కర్మేలు ప్రదర్శన చుట్టూ జరుగుతున్న వృత్తాంతము ఇప్పుడు నేను మీకు చెప్పను, అది అట్లా ఉండనివ్వండి. ఒకసారి కర్మేలు ప్రదర్శన జరగగానే అక్కడ ఉన్నటువంటి అబద్ధ ప్రవక్తలందరినీ కూడా ఆయన నరికిచ్చేస్తాడు. కరెక్టేనా? ప్రజల చేత నరికింపబడిన తర్వాత ఆ తర్వాత 43వ వచనం జాగ్రత్తగా గమనించండి. అప్పుడు తర్వాత 41వ వచనం చూడండి. పిమ్మట ఏలియా చెప్పగా గాని ఇప్పుడు చూడు 43వ వచనంలో, అండ్ సెయిడ్ టు హిస్ సర్వెంట్, గో అప్ నౌ, లుక్ టువర్డ్స్ ద సీ. ఇది ఆయన ఏం చెప్తున్నాడు? సముద్రం వైపు చూడు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? చూడాలా, జాగ్రత్తగా గమనించాలా. ఇక్కడ ఏదో ఒక సంబంధం ముడిపెట్టబడి ఉన్నది. కరెక్టేనా? ఏదో ఒక సంబంధము ముడిపెట్టబడినట్టుగా ఒక సంగతిని మనం చూడగలుగుతాను. ఏంటిది? ఇదిగో నేను కొనిపోబడుతున్నప్పుడు చూస్తే 2 శక్తి రావాలా? నేను కొనిపోబడుతున్నప్పుడు మీరు చూచున్నట్టుగానే వచ్చుటను మీరు చూస్తారు. ఇప్పుడు దీనికి ఛాయగా పెట్టబడిన ఒక అద్భుతమైన కార్యంలో కూడా ఆయన అంటాడు, వెళ్ళి ఆ సముద్రం మీద చూడాలా? ఎసారో సముద్రం మీద చూడు. ఎందుకు? చూస్తే ఏమొస్తుంది? వెళ్ళాడు, చూశాడు, కానీ ఏం కనబడలేదు. చెప్పినట్టు చేశాడా? అయ్యా చేయలే. వెళ్ళాడు, చూడమన్నాడు, వెళ్ళి చూశాడు, వచ్చాడు, పార చూశాడు, ఏమైనా కనబడిందా? తర్వాత చూడండి, ఎన్ని మార్లు చూడమని చెప్పాడు? ఇంతకీ దేనికోసం చూడమంటున్నాడు ఆయన? అతడికి తెలియదుగా, దిగొచ్చే వరకు తెలియదుగా. సముద్రం మీదకి వెళ్ళి చూడు అన్నాడు. కరెక్టేనా? ఇప్పుడు చూడాలని ఏం చేయాలా? చూడాలా. దేనికోసము? ఏదో ఒక దానికోసం చూడాలా. సంథింగ్ ఏదో కనబడాలా. వెళ్ళాడు, చూశాడు, ఏం కనబడతలే. మళ్ళీ వెనక్కి వచ్చాడు, మళ్ళీ వెళ్ళాడు, చూశాడు, మళ్ళీ కనబడతలే. మళ్ళీ వచ్చాడు, ఈసారి చూసిరాపో, మళ్ళీ చూసిరాపో. కరెక్టేనా? ఈ 7 మార్లు వెళ్ళొచ్చి చూశాడు. ఈ 7వ మారు ఏదో కనబడింది, కానీ 6 మార్లు ఏం కనబడలే. ఎన్ని మార్లు వెళ్ళి చూసినా కూడా ఏదో నిర్ణయించబడిన కార్యం జరగలేదు అక్కడ. ఎవరో ఒక ఆయన చూడమంటే మంచిగానే చూసినాడు, పొందుకోవాల్సింది పొందుకున్నాడు. కరెక్టేనా? ఇంకోసారి పోవడాన్ని బాగానే చూశారు. అక్కడ ఉన్నటువంటి దూత అంటాడు, వచ్చేప్పుడు కూడా చూడాలా. మీరు వింటున్నారా? అయ్యా ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 24వ అధ్యాయము
26వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 26:35 వచనం చూడండి. పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనను. ఓకే, అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుంటుడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దొంగపంటలను చింతాక్రాంతులను మొదలు పెట్టారు. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనివ్వు, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానివ్వని ప్రార్థించారు. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగపోవడం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచారు. చాలు, ఇప్పుడు కాసేపు చూచుట మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే చూస్తే రెండింతల శక్తితో ఏదో జరగాలి. చూచుటతో ఇవన్నీ ముడిపెట్టబడ్డాయి. కరెక్టేనా? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఉదాహరణ చూస్తే 36వ వచనం నుంచి, అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండని వారితో చెప్పి. కరెక్టేనా? ఇక్కడ మెలకువగా ఉండని పదాన్ని తర్జమాలో మీరు చూస్తారు. బట్ ఒకసారి మీరు ఇంగ్లీష్లో చూస్తే కనుక అక్కడ ఏమంటాడంటే చూడండి, దెన్ సెయిత్ హీ అంటు దెమ్, మై సోల్ ఈజ్ ఎక్సీడింగ్ సారోఫుల్ ఈవెన్ అంటు డెత్, టారీ ఏ హియర్ అండ్ వాచ్ విత్ మీ. అయ్యా జాగ్రత్త, ఎందుకో మీకు తర్జమలో మీకు కొంత తేడా కనబడుతుంది. కానీ ఏమంటారంటే, మీరు నాతో కూడా నిలిచి ఉండి చూచుడి. మీరు వింటున్నారా? ఏదైతే చూడమని ఏలియా తన శిష్యుడికి చెప్పాడో ఎన్ని మార్లు? 7 మార్లు. ఏదైతే ఏలియా ఎలీషాకి చెప్పాడో చూడమని, వాచ్. ఏదైతే గలిలియ మనుషులు ఆరోహణమైనప్పుడు చేశారో వాచ్, చూచుట. మీరు వచ్చేప్పుడు కూడా చూస్తారు మళ్ళీ. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఏదో అదే కార్యం జరుగుటకు చూచుటలోనే శక్తి ఉన్నదయ్యా. ఈ శక్తి చూచున్నట్లుగా చేసి చూచుచున్న వారు రెండింతల శక్తి పొందుకున్నట్లుగా చేయాలి. వాచింగ్, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటే దాని అర్థమైంది నిద్ర లేకుండా. ప్రవక్త ఒక చోట ఏమంటే తెలుసా, కొంతమంది మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే దాని అర్థం ఏంటంటే ఇట్లాట, ఒక కన్ను తెరిచి ఒక కన్ను మూసి ఈ కన్నుతో ప్రార్థన, ఈ కన్నుతో మెలకువ. ప్రవక్త చెప్పిన మాటే ఆ కాలంలో ఉన్నటువంటి పెంతెకోస్తు కొన్ని సంఘాలు చెప్పాయండి ఇట్లా, ఈ కొత్త బోధ. బ్రదర్, ప్రార్థనలో మీకు కొత్త ప్రత్యక్షత వచ్చింది, మీకు తెలీదు, మిగతా సంఘాలు వెనకబడ్డాయి, మనం ముందున్నాం చూడండి అని ఇట్టట. స్తోత్రం 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 ప్రభు, స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇటుపక్క ప్రార్థన, ఇటుపక్క మెలకువ. ప్రవక్త చెప్పిన మాటే అది. అంటే జనాలు ప్రత్యక్షత అనే పేరు మీద ఎన్ని తలుపులు తీస్తున్నారో తెలీదు, చివరికి ఏ రూమ్కి చేరుకున్నారో కూడా తెలీదు. ఆ చోటికి చేరుకున్నారు. జాగ్రత్తగా మంచి అని అంటాడు, మీరు నాతో పాటు వాచ్ విత్ మీ. తర్వాత మళ్ళీ చదవండి, అంటాడు 39వ వచనము, కొంత దూరం వెళ్ళి ప్రార్థించాను. చూచి మీరు ఒక గడి అయినా కూడా నాతో మెలకు ఉండలేరా అంటారు. కానీ ఇంగ్లీష్ అట్లా ఉండదు. ఆయన ఏమంటాడంటే, కుడ్ ఏ నాట్ వాచ్ విత్ మీ 1 hour. ఒరు నాయనా, మీకు తెలియట్లే, ఇట్లా చూస్తేనే ఒక 2 ఇంతల ముందుకు నువ్వు చూడలేవా? మీరు వింటున్నారా? ఆ అర్థంతో మీకు మొత్తం కొత్త ప్రత్యక్షతకు రావాలా?
ఆయన ఏమంటాడంటే నాతో పాటు మెలకు కూడా కాదు, ఒక ఆయన చూడమంటే చూశాడు, రెండింతలు పొందుకున్నాడు. మిమ్మల్ని కూడా చూడమని చెప్తున్నాను నేను. యూ హ్యావ్ టు వాచ్. మీరు చూస్తే మీరు పొందుకుంటారు, కానీ వచ్చేసరికి చూస్తలే పడుకున్నారు. దాంతో ఆయన అంటాడు, కుడ్ యూ నాట్ వాచ్ విత్ మీ 1 hour? నాతో 1 గంట చూడలేరా మీరు? అయ్యా, సినిమా అయితే 3 గంటలు చూస్తాము, షార్ట్స్ అయితే రోజంతా చూస్తాము. ప్రభువు చూడమన్నట్టుగా చూడమంటే మాత్రం 5 నిమిషాల్లో నిద్ర వచ్చేస్తుంది. కుడ్ యూ నాట్ వాచ్ విత్ మీ 1 hour? మీరు వింటున్నారా? చూచుట్లోనే ఉంది అసలు స్టోరీ అంతా. మీకు తెలుసా? సరే, మత్తయి సువార్త 24వ అధ్యాయం మీకు చూపిస్తా చూడండి. 24వ అధ్యాయం 42, 43 వచనం చూడండి. కావున గనుక ఇది తర్జమాల్లో పడిపోద్దయ్యో, జాగ్రత్త. ఇంగ్లీష్లో చదువు పెట్ట దాన్నే. ఆహా, ఇది మెలకుగా ఉండుడి అన్నదానికి వాచ్ దేర్ ఫోర్ ఇది చూచుడి అని చెప్పేదానికి తేడా ఉంది. కరెక్టేనా? రెండు ఒకే అర్థాన్ని చూపించినప్పటికీ క్రియల్లో వ్యత్యాసాలు కనబడుతున్నాయి. అంతేనా? ఆయన అంటాడు వాచ్ దేర్ ఫోర్ ఫర్ ye know not what hour your Lord doth come. మంచిగా వినాలా? ఇప్పుడు ఎలీషాకి చెప్పిన ఆజ్ఞ కూడా అదే. నేను కొనిపోబట్టప్పుడు నన్ను చూడు. ఇంతకు నువ్వు ఎప్పుడు కొనిపోబడతావు తెలీదు. నోడు తెలీదు. నువ్వు ఎప్పుడు కొనిపోబడతావు టైం చెప్పు, ఆ టైంకి వచ్చి కాసేపు చూస్తా కదా. కానీ నువ్వు టైం చెప్పట్లా, కొనిపోబడే గడియ దగ్గర పడిన మాత్రం చెప్తున్నావు. ఎప్పుడో తెలీదు, కానీ చూడమనే కండిషన్ పెట్టావు. చూస్తున్నీగా. ఇప్పుడు వసంత్ గారు పోతున్నారు అనుకో, పక్కన ఒక ఆయన పిలిచిండు, బ్రదర్ బ్రదర్ అని. ఆగాదు, నేను చూడ, నువ్వు కావాలంటే ఆయన వెనకకి వెళ్ళు, ఈయనతో పాటు నిన్ను కూడా చూస్తా. మీరు వింటున్నారా? ఆయన కొనిపోబడుతున్నప్పుడు చూస్తే చాలు శక్తి వస్తుంది అంటున్నాడు. దేవుడు కూడా నాయన నేను గలిలయ ప్రజలతో చెప్పినట్టుగానే మీరు నేను కొనిపోబడుతున్నప్పుడు ఎలాగో చూస్తున్నారో అలాగే దిగొచ్చేప్పుడు కూడా చూస్తారు. కానీ చూసే శక్తి మీకు ఉందా? చూసే ఓపిక ఉందా? చూస్తే శక్తి రావడం సహజమే, చూడ్డానికి సరిపడేంత శక్తి మీ దగ్గర ఉందా? ఏ సార్ నో ఆయన అంటాడు చూడండి. ఇప్పుడు తిరులో చదువుబేట 24:42. కావున ఏ దినాన ప్రభు వస్తాడో మీకు తెలియదయ్యా, కాబట్టి చూస్తూ ఉండండి. వాచ్ హిమ్, ఆయననే చూడండి. తెలిసి ఉండిన ఎడల అతడు చూస్తూ ఉండి కన్న వేయనీయడుగా. తర్వాత అనుకోని గడియలో వస్తాడు కనుక మీరు చూస్తూ ఉండండి. అంతేనా? మీకు అర్థమవుతుందా? మీకు ఆ కోణాన్ని చూడగలగాల. మరొక 25వ అధ్యాయము 13వ వచనం చూడండి. మత్తయి సువార్తలోనే తెలియదు కనుక మళ్ళీ ఇంగ్లీష్ చూడాల. వాచ్ దేర్ ఫోర్. కరెక్టేనా? ఆయన ఏమంటున్నాడు? చూడు. దేనికి? ఆయన వచ్చు గడియ తెలియదు గనక. ఎందుకు? ఒకవేళ ఆయన వచ్చే సమయంలో చూడలేదనుకో ఏమవుతుంది? మంచిగా గమనించాలి. ఆయన వచ్చే సమయంలో చూడలేదనుకో ఏమవుతుంది? అయ్యా వస్తున్నాడన్న సంగతి తెలుసు, కానీ నువ్వు చూస్తలేవు. కరెక్టేనా? చికాగో బాలుడు గురించి చెప్తున్నట్టు ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. ఆయన వాగ్దానం చేసిన దినం వచ్చింది. పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? పూర్తిగా సిద్ధపడి పెళ్లి వస్త్రం వేసుకొని షీఈ్ వాచింగ్. వస్తాడా వస్తాడా వస్తాడా. ఈమె ఆ గేటు వైపు చూస్తుందంటాడు ప్రవక్త. చూస్తూ 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 ఉండగానే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు? సేమ్ ఎలీషా పక్కన శిష్యుల మాదిరిగానే. నీకు తెలుసా నీ గురువు కొనుక్కోబడుతున్నది తెలుసా అని ఎట్టకి గేలి హేళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్టాగే కొంతమంది ఆ చికాగో బాలుడి విషయంలో కూడా స్త్రీలు అట్టగే చేస్తూ ఉన్నారు. రాడైనా నువ్వు చూస్తున్నావు కానీ రాడు.
వాళ్ళు చెప్పే మాటలు ఎంత మాత్రం పట్టించుకోకుండా షీఈస్ కీప్ ఆన్ వాచింగ్, తను చూస్తూనే ఉంది. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు ఈమె చూడలేదనుకో, స్టోరీ మే వేరుగా ఉండేది. వస్తున్నప్పుడు చూచుట, ఆ కార్యము జరుగుటలోనే ఈమె ఎత్తబాటు ఉంది అక్కడ. మీరు వింటున్నారా? ఇదే దేవుడు అక్కడ చేస్తున్న వాగ్దానం. నేను వచ్చినప్పుడు నువ్వు చూడాలి, నేను పోయినప్పుడు చూడాలి. ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ వాచ్. చూస్తే చాలు. చూస్తేనే ఆ చూచుట అన్న షరతే అది. చూచుట అన్న షరతులోనే ప్రభు యొక్క రాకపోకలను చూడగలుగుతాము. మన ఎత్తబాటు కూడా ఆధారపడి ఉన్నది అక్కడ. దానికి కావలసినటువంటి ఏది శరీర మార్పు కావలసిన డైనమిక్స్తో కూడుకున్న రెండింతల శక్తి అక్కడే ఆధారపడి ఉంటుంది. జస్ట్ ఇన్ వాచింగ్, చూచుటలోనే. కరెక్టేనా? అందుకని అంటాడు, జరగనే ఉన్నటువంటి సంగతి మీరు చూస్తున్నారుగా. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలీదు. వాచ్ A4, చూస్తూ ఉండు, చూస్తూ ఉండు. కరెక్టేనా? ఈరోజు ఇజ్రాయేల్ చుట్టూ జరుగుతున్న యుద్ధాలు ఏం జరుగుతున్నాయి? అవన్నీ దేనికి? ఇజ్రాయేలు దేవుడి గడియారం. కరెక్టేనా? గడియారం దేనికి? చూడ్డానికే. గడియారం చూస్తే ఏమర్థమవుద్ది? సమయం అర్థమవుద్ది. ఎస్ఆర్నో ఐఎమ్ వాచింగ్ దట్. నా 2 కళ్ళతో నేను ఇజ్రాయేల్ని చూస్తున్నా, దాని చుట్టూ జరుగుతున్న సంగతులు చూస్తున్నా. దానివల్ల నాకేమర్థమవుతుందంటే, ఏ రీతిగా నేను కొనిపబడుతున్నా ఆ రీతిగా దిగొచ్చు నా గడియ నాకు అర్థమవుతుంది. ఎస్ఆర్నో? ఒకవేళ దాన్ని చూడలేకపోతే, ఆయనతో పాటు కొనిపోబడడానికి కావాల్సిన రెండింతల శక్తి నా దగ్గర ఉండదు. మీరు వింటున్నారా? ఆయన వెళ్ళుచుండగా చూసిన నేను వచ్చుచుండగా కూడా చూడగలగాల. చూచుటలోనే ప్రత్యక్షత. కరెక్టేనా? హైదరాబాద్లో వర్తమానం చెప్పిన దాన్ని ఇక్కడ తీయను, కానీ మీకు అర్థమవుతుంది చెప్తా. కాటుక, నీ కన్నులకు కాటుక కొనుక్కో నా దగ్గర అంటాడు. దేనికి? నీకు దృష్టి కలుగునట్లుగా. దృష్టి కలిగినట్లు అంటే ఇంగ్లీష్లో కూడా తెలుసా? AMAC అంటే నువ్వు చూచున్నట్లుగా కాటుక కొనుక్కో. ఎందుకు చూడడం దేనికి? అయ్యో మొత్తం స్టోరీ అంతా చూచుట్లే ఉంది. చూచుట్లోనే రెండింతల శక్తి, చూచుట్లోనే ప్రభు యొక్క పౌటయు, వచ్చుటయు, ఎత్తబాటయు సమస్తము చూచుట్లోనే దాచిపెట్టి ఉంచాడు ఆయన. ఎస్ఆర్నో? అందుకే ఆయన అంటాడు చూడు అక్కడ 13వ వచనం, ఆ దినమైనను గడియను మీకు తెలియదు కనుక చూస్తూ ఉండండి. వాచ్ విత్ మీ. తర్వాత మార్క్స్ వార్త 13వ అధ్యాయం 32వ వచనం. ఎరుగరు. జాగ్రత్త పడుడి. ఓ అయ్యా జాగ్రత్త. దీన్ని మీరు ఇంగ్లీష్ చూస్తే, బట్ ఆఫ్ ద డే అండ్ దట్ అవర్ నోవెత్ నో మ్యాన్, నో నాట్ ది ఏంజల్స్ విచ్ ఆర్ ఇన్ హెవెన్, నైదర్ ద సన్ బట్ ద ఫాదర్. టేక్ ఏ హీడ్, వాచ్ అండ్ ప్రే. ఏం చేయాలంట? చూస్తూ ప్రార్థన చేయాలి. కరెక్ట్గా చెప్పాలంటే చూస్తూ ప్రార్థన చేయాలి. ఇట్లా చూస్తూ ఒకవైపు ప్రార్థన చేయాలి. ఒక కన్ను ప్రార్థన. అమ్మా వింటున్నారా? ఒక కన్ను ప్రార్థన, ఒక కన్ను చూచుట. ఇట ప్రార్థన చేయాలి. అట్లా కాదు. దాన్ని చూడండి, కొంచెం ముందుకు రండి. మరొక చూడండి, లూకా సువార్త 21:36 వచనం కూడా చూడండి. మరొక చోట ప్రస్తావించబడుతున్న సేమ్ అదే విషయాన్ని. అయ్యా జాగ్రత్త. ఏంది చూచు మన లూకా సువార్త 21 దేని గురించి మాట్లాడుతుంది చెప్పండి అయ్యా. మొదటి నుంచి చూసుకోండి, కాసేపు ప్రత్యక్షత పరిశీలిద్దాం. లూకా సువార్త 21 అధ్యాయం మొదటి నుంచి దేని గురించి మాట్లాడుతున్నాయి? బయటకి చెప్పండి అయ్యా. నన్ను తిప్పేదాకా చేస్తారు మీరు. లూకా 21. ఇవి 7 మూతల గురించి మాట్లాడుతున్న సందర్భాలు కాదా?
మత్తయి సువార్త 24, లూకా సువార్త 21 ఒకటే. ఎస్ ఆర్ నో? కరెక్టేనా? ఇప్పుడు చూచు చూచు చూడు 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 అని చెప్తున్న దేన్నయ్యా చూడాల్సింది? రెండు సంగతుల్ని. దానిలో ఒక సంగతిని చూస్తే మొత్తం మిగతా రెండు కూడా మిగతా దొరుకుద్ది అక్కడ. దేన్ని చూడమంటున్నాడంటే లూకా సువార్తలో దాని పరిపూర్ణత బయటపడుతూ ఉంటుంది. ఏంది చూడాలా? రాజ్యం మీదకి రాజ్యం వచ్చేది చూడాలా, ప్రజల మీదకి ప్రజలు వచ్చేది చూడాలా, భూమి మీద కరువులు భూకంపాలు చూడాలా, ఈసారి అనేకులు ఆయన పేరుట వచ్చి నేనే క్రీస్తుని చెప్పుట చూడాలా. అంతేనా? ఇక్కడ 7 ముద్రల 7 ఉరుముల స్వరములో ఉన్న సంగతులు ఈ భూమి మీద నెరవేర్పు జరుగుచుండుటనే చూడాలా. వాచ్ దాట్. యేసు ప్రభు చూడమన్నది కూడా దాన్నే. వాచ్ ఏ విత్ మీ ఫర్ 1 hour. నాతో గంట గడియనా మీరు చూడలేరా? ఏందా చూసేది అంటే మొత్తం అంతా ఇక్కడ కనబడుతుంది. దేన్ని? 7 ముద్రల విషయాన్ని చూడగలగల. అప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు చదవండి. కాబట్టి ఇప్పుడు చూడండి, రాబోచున్న దేవుడి ఎదుట మీరు నిలబడేంత శక్తి గలవారు అవ్వాలంటే ఏం చేయాలా? ఇంగ్లీష్లో చూడాలా. ఆయన అంటాడు, వాచ్ ఏ దేర్ ఫోర్ అండ్ ప్రే ఆల్వేస్. ఈ 2 చేయాలా. నేను ఓన్లీ 24 గంటలు ప్రార్థన చేసుకుంటా, గాడ్ బ్లెస్ యూ, రాకడ అయిపోతుంది మధ్యలోనే. రాకడ తర్వాత కూడా నువ్వు అట్లే ప్రార్థనలో ఉంటావు. ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ ప్రార్థన మాత్రమే కాదు ఈరోజు మనకు కావాల్సింది, వాచింగ్ అండ్ ప్రేయింగ్. ఎస్ ఆర్ నో? ఈ 2 కావాలి. చూచుటయు కావాలి, ప్రార్థనయు కావాలి. కరెక్టేనా? ఏవి? పైన చెప్పబడిన 7 ఉరుముల సంగతులు జరుగుతుండట చూచుట కావాలి. దాని విషయంలోంచి తప్పింపబడుతూ కృప పొందుట కొరకే ప్రార్థన జరగాలి. ఎస్ ఆర్ నో? ఇది 7 సంఘ కాలాలలో దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ. ఈ మాట మీరు ఏదైతే చూస్తున్నారో ముద్రలన్నీ జరుగుతున్నది 7 సంఘ కాలాలేగా. దీన్నే అక్కడ ఏలియా తన శిష్యుడికి వెళ్ళి చూడు చూసిండు, మళ్ళీ వెళ్ళి చూడు చూసిండు. ప్రతి సంఘకాలంలో ఉన్న వధువు కూడా ప్రతి సంఘంలో వధువు ఉందిగా. దేవుడి యొక్క రాకడ ఆ సంఘకాలంలో అన్నట్టుగానే చూసింది, కానీ రాలే. మొదటి సంఘాల వధువు, అబ్బో దేవుడు వాచ్ ఏ 4 అన్నాడు, చూడమన్నాడు, చూస్తేనే ఎత్తబడి అంటున్నాడు. చూసింది రాలేడైనా. రెండో సంకాలం వచ్చింది, మళ్ళీ వెళ్ళాడు శిష్యుడు, మళ్ళీ చూశాడు. వాచింగ్ కీప్ ఆన్ వాచింగ్. గలిలయ ప్రజలకు చెప్పినటువంటి వాగ్దానం నెరవేర్పు కొరకై ఎలాగో కొనుక్కోబడినో అలాగే వచ్చుట చూద్దామని చూస్తున్నారు, మళ్ళా రాలే. మూడో సంకాలానికి మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ చూశారు. మూడో సంకాలం కూడా అయినా రాకడ జరగలే. 4, 5, 6 జరగలే. ఈ 7వ సంఘకాలానికి వచ్చేసరికి మాత్రము ఈ వాచింగ్ అనే కార్యములో ద కమ్మింగ్ ఆఫ్ ద లార్డ్ జరుగుతూ వచ్చింది. కరెక్టేనా? ఈ వాచింగ్ అనే దాంట్లోనే కమ్మింగ్ అండ్ గోయింగ్లు రెండింటి చూడగలిగేది, రెండింటి గ్రహించగలిగేది. ఇప్పుడు అయ్యా ఇక్కడ ఓ వ్యక్తి ఉండే వెళ్ళిపోయాడా అంటే నేను చూడలేదయ్యా. అయ్యా మరి పలానా బ్రదర్ వచ్చాడా, ఏమో నేను చూడలేదయ్యా. ఒక వ్యక్తి యొక్క రాకపోకల్ని మీరు గుర్తుపట్టగలగాలి అంటే చూచుట జరగాల. ఎస్ ఆర్ నో? దేవుడు అన్ని చోట్ల కూడా చెప్పిన మాట ఇదే. ఏంటది? మెలకు ఉండి ప్రార్థన చేయండి అంటే నిద్రపోద్దని కాదు. ఏవో కొన్ని సంగతులు ముందుగా చెప్పబడ్డవి, ఆ సంగతులను చూచు ప్రార్థన చేయని చెప్తున్నాడు. ఏంటా సంగతులు అంటే చూడాల్సింది ఏదో కాదు, మేఘముగా వచ్చుచున్నటువంటి సముద్రం మీద వచ్చేటువంటి ఆ మేఘమును, ఆ మేఘములో నుంచి వచ్చు 7 ఉరుముల స్వరమునే చూడాలా. మీరు వింటున్నారా? ఆ 7 ఉరుముల స్వరమును చూచుచు మరొక దాని కొరకు ప్రార్థన చేస్తూ జాగ్రత్త పడాలా. ఇలాగూ చేస్తేనే 16వ వచనం మళ్ళీ చదివిన 36వ వచనం క్షమించాలి, లూకా 21:36. కాబట్టి మనుష్య కుమారుని ఎదుట నిలబడాలన్నా, జరగబో వాటి నుంచి తప్పించబడాలన్నా చూడాలి కదా. ఇప్పుడు నేను నా కొడుకుని ఈరోజు అమెరికా నేను పంప ఎందుకు పంపవయ్యా? ఎందుకంటే తొందరలో దాని మీద బాంబు పడుతుంది. కరెక్టేనా? దానికి బాంబు పడితే ఎవరికి తెలిసింది? ఎట్లా తెలిసింది? 7 ఉరుముల స్వరాన్ని చూచినోడికే తెలిసింది. కరెక్టేనా? ఇప్పుడు నా కొడుకుని ఇజ్రాయెల్ కూడా పంపలేను.
అరబ్ దేశానికి కూడా పంపలేను. ఎందుకు పంపవా అంటే సర్ప్రైజ్, కొంప మీద ఏం పడుతుందో తెలియదు ఈ రోజున. ఎందుకు పంప నీకు ఎట్లా తెలిసింది? బికాజ్ ఐఎమ్ వాచింగ్ ద గాడ్స్ టైం పీస్. దేవుడి గడియారాన్ని చూస్తున్నా, 7 ఉరుముల స్వరాల్లో వాగ్దానం చేయబడిన ప్రవచనాత్మకమైన సంగతులు చూస్తున్నా. బికాజ్ ఐఎమ్ వాచింగ్, ఐఎమ్ ఏబుల్ టు ఎస్కేప్ దీస్ థింగ్స్. చూస్తున్నాను కాబట్టి వీటిని తప్పించుకోగలుగుతున్నాడు. దేవుడి యొక్క సముఖంలో నిలబడటకు సామర్థ్యం గలవాడుగా తయారు చేయబడుతున్నాడు కేవలం చూచుటలోనే. అయ్యా, 2వ మృగపు చేష్టలు చూస్తున్నాం. దేనికి చూసింది? అక్కడెక్కడో వాడోడో గుడ్డు కొట్టుకొని యుద్ధాలు చేసుకుంటే మనకేం అవసరము? మనకేం జరుగుతుంది? ఈ రోజున ఒకటి దొరకబట్టి మెల్లగా కూర్చోబెట్టి అడుగు, అయ్యా గ్యాస్ బుడ్డు ఉందా ఇంట్లో అడుగు. ఏమంటాడు? అబ్బా ఉంది కదా అన్న, మస్తు టైట్ అయిపోయిందన్న. తెలుసు ఎందుకు టైట్ అని తెలుసా నీకు? ఈ గ్యాస్ బుడ్డ రేపొద్దు నీ మీద సాక్ష్యం చెప్పొద్దని చెప్పు. షాక్ అవుతున్నాడు. తెలుసా, దేవుడు ఈ భూమి మీద ప్రతిదాన్ని సాక్షిగా పెడతానన్నాడు. ఆకాశాన్ని, భూమిని, ధూళిని, పాద ధూళిని సైతం సాక్షిగా పెడతాడు. రేపొద్దు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కూడా సాక్ష్యమే. దేనికి సాక్ష్యం అంటే రాజ్యం మీదికి రాజ్యము, ప్రజల మీదికి ప్రజలు వచ్చుచున్న దాని యొక్క ప్రవచన నెరవేర్పులకు ఇవి ఖచ్చితంగా సాక్ష్యాలే. కరెక్టేనా? కట్టెలు పోయి మళ్ళీ అందరూ గొట్టలు అంటున్నారు అందరు ఈ రోజున. దేనికి అంటున్నావయ్యా అంటే ఇది ఊరికే పెట్టింది కాదు. ఇది ఒక రోజున ఒక వ్యక్తి దేవుడి దగ్గర నిలబడ్డప్పుడు ఇన్ని జరుగుతుంటే నాకేం తెలియకుండా నాకు తెలియదయ్యా నన్నేం చేయమంటావు అని అనకుండా ఏ ఒక్కడు ఉండాలంటే సాక్షార్థమై ఈ సంగతుల యొక్క ఫలాలు భూమి అంతా కంపించబడాల, ప్రతి ఒక్కడికి తెలియపరచబడాల. ఆ రోజు నాకు తెలియదు ప్రభు అనడానికి వీలేదు. కరెక్టేనా? హిందూ అయినను ముస్లిం అయిన ప్రతి ఒక్కడికి విషయం తెలుసు. ఏమని? గ్యాస్ బుడ్డి దొరుకుతలేదని. ఎందుకు దొరుకుతలేదురా అంటే యుద్ధం జరుగుతుంది. యుద్ధం దేని గురించి జరుగుతుందని అంటే ఇఫ్ యు వాచ్ దట్ అక్కడే రాకడ సంబంధించిన కార్యాలు 7 ఉరుముల స్వరానికి సంబంధించిన విషయాలు దాచిపెట్టబడ్డాయి. ఆమేన్. దేవుడు చేయు ప్రతి కార్యం అలాంటిదే. సాక్ష్యం లేకుండా దీన్ని వదలలేను. ప్రతిదానికి సాక్ష్యాన్ని ఉంచుతూ ఉన్నాడు అక్కడ. అందుకే ఇఫ్ యూ వాచ్, నేను మన అదే చూసా. అరే ఈ సాధారణంగా చివరి దినాల్లో ఒత్తిడి వధువు మీద మాత్రమే రావాలి కదా, వంటింట్లో మాత్రం ఎందుకు వచ్చింది అనుకున్నా. ఊరికి అట్లా ఆలోచించి చూస్తూ ఉంటే వధువు మీద రావాల్సిన ఒత్తిడి వంటింటి మీద ఎందుకు వచ్చింది? ప్రజలందరికీ సాక్షార్థమై విషయాలు జరగాల, లోకమంతా తెలియపరచబడాలా. కానీ వాడు చూడలేకపోతున్నాడు. వాడు దేని చూస్తున్నాడు? ఏడ బ్లాక్లో బుడ్డు దొరుకుతుంది దాన్ని చూస్తున్నాడు. కరెక్టేనా? బ్లాక్లో బుడ్డ ఎక్కడ దొరుకుతుందో తక్కువ రేటు కొడితే దాన్ని చూస్తున్నాడు. నువ్వు నేను దేన్ని చూస్తున్నావంటే నా తండ్రి రాకడకు సూచనలుగా చెప్పబడే సంగతులు జరుగుతున్నాయి. నేను కొనుపోబడే గడి దగ్గరికి వచ్చింది, ఇదిగో మీ తలడు పైకెత్తుకొనుడి అని చెప్పిన మాట నెరవేర్పు దగ్గరకు వచ్చాను చూడగలుగుతున్నా. నేను ఎంతగా చూడగలుగుతున్నాడో ఆ చూచుటలోనే నా శరీర మార్పుకు సంబంధించినటువంటి ఆ పరిపూర్ణమైన విశ్వాసము, కృపయు, 2 శక్తిని పొందుకోగలుగుతున్నా. మీరు వినగలుగుతున్నారా? చూచుటలోనే ఉన్నది స్టోరీ అంత ఇక్కడ. అందుకని అంటాడు జస్ట్ వాచ్, కేవలం చూడు, చూసి గ్రహించి వాటి నుంచి తప్పించబడి దేవుని ఎదుట నిర్దోషిగా నిలబడడం కావాల్సిన శక్తిమంతులు అవునట్లుగా ప్రార్థన చేయి. ప్రార్థన కృప పొందుటకు కారణముగా నిలబడతా ఉంటుంది. జరగాల్సింది ఒకటే, 7 ఉరుముల స్వరాల్లో చెప్పింది జరుగుతుందా చూడు. జరిగింది ఎస్ఆర్నో అంతేనా? ఈ మధ్యకాలం మనం దేని చూసాము? అమెరికాలోంచి పోపు రావడాన్ని చూసాము. కరెక్టేనా? నక్షత్రాల సముదాయం ఒకే చోట గ్రహాలన్నీ ఒక కక్షలోకి రావడాన్ని చూసాము. అంతేనా? తర్వాత 2వ మృగం యొక్క చేష్టలు కూడా చూడగలుగుతూ వచ్చాం. మనము చూస్తున్నామా? ఎక్కడెక్కడ ఏది జరుగుతుందని జరుగుతున్నట్టు చూస్తున్నాం. మనం చూస్తున్నది వెంటనే మనలో శక్తినివ్వాలా. బహుశా నీ చూచుటలో లోపం వల్లే, నీ చూచుల ప్రత్యక్షత లోపం వల్లే దాన్ని సరిగ్గా శక్తిని పొందుకోలేకపోయావు. కానీ నేను ఒక్కొక్క సంగతి నవీనకాల సంగతి జరుగుతుందని చూచుతున్న కొలది నాలో 2 శక్తి పెరుగుతూ ఉంది. నాలో శరీరం మార్పు కావాల్సినటువంటి విశ్వాసం ఎదుగుతూ ఉంది. నేను దేవుని ఎదుగు కొనిపోబడుటకు సమయం ఆసనమైన సంగతి నా దేహానికి తెలియపరచబడతా ఉంది. అక్కడ చూడాలి అంటే అందుకే వాచ్ ye therefore and pray always that ye may be accounted worthy to escape all these things. ఇవన్నీ తప్పించబడ గల సామర్థ్యం గల వారన్నట్లుగా మీరు ఎల్లవేళలా చూస్తూ ప్రార్థించండి. ఈ సంగతులు చూడాలి, ప్రార్థన చేయాలి. అవునా? 1 పేతురు పత్రిక 4వ 7వ వచనం.
అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటి యొక్క అంతము సమీపమై ఉన్నది. కాగా కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. వాచ్ అంటూ ప్రేయర్స్, ప్రార్థనల విషయమే మీరు జాగ్రత్తగా చూచుచూ ఉండేవారిగా ఉండాలా. వాచ్ అంటూ ప్రేయర్ కదా, ప్రార్థన విషయంలో మీరు తప్పింపబడాలని జాగ్రత్త పడాలని చెప్తాడు. సాధారణంగా ఎంటే మెసేజ్లో బాగా నిర్లక్ష్యం చేసే అంశం ప్రార్థనే. విపరీతమైనటువంటి నిర్లక్ష్యము. వర్తమానం వినడానికి ఏం నిర్లక్ష్యం ఉండదు. మెసేజ్ పెట్టుకుని వంట చేయమంటే అద్భుతంగా చేస్తారు, మెసేజ్ పెట్టుకుని డ్రైవింగ్ చేయడం అద్భుతంగా చేస్తారు. ప్రార్థన చేయాలంటే సమస్య వచ్చింది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ వాచింగ్ ఒకటి సరిపోదు, ప్రేయర్ కూడా ఉండాలి, సప్లికేషన్స్ ఉండాలా. కరెక్టేనా? ఇది కూడా రెండు కలిపే జరగాల. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. మెలకువ అన్న పదం దగ్గర ఏముంటుంది ఇంగ్లీష్లో? వాచ్. చూస్తూ ఉండు. మిగతా ప్రపంచం అయితే మత్తుగా ఉంది. దేని చేత మత్తులవుతారు? మద్యము చేత మత్తులవుతారు, ఎక్కువ ఆహారం చేత మత్తులవుతారు, ధనముల చేత మత్తులవుతారు, రకరకాల విషయాల చేత మత్తులవుతారు. నువ్వు జాగ్రత్త అని అంటాడు. దేర్ఫోర్ లెట్ us not sleep as do others. మిగతా వాళ్ళు అన్నట్టుగా నువ్వు వండద్దు. ఏంది? మిగతా వాళ్ళు అన్నట్టుగా ఎస్పెషల్లీ 6-9 మధ్యలో అసలు వండొద్దు. 6-9 మధ్యలో మీతో వండుకుంటారు మంచిగానే. కరెక్టేనా? మీతో వాళ్ళు ఏం చేస్తారు? పిల్లల్ని సండే స్కూల్ పంపి ఇంకొక అర్ధగంట అలారం పెట్టుకోమంటారు. అంటే తగిలడం తగిలిందిలే ఆగురి. అలా పంపించి అరగంట తర్వాత అలారం పెట్టుకుని పండుకుంటూ లేకపోలే. ఎక్కడన్నా చూపించి చెప్పినాడా సండే స్కూల్తో పాటు తల్లిదండ్రులకు రావడం ఆజ్ఞ అని. అప్పటి నుంచి బాధలు వచ్చినాయి. కరెక్టేనా? ఆ టైంలో సాధారణంగా ఏం జరిగేది? కొద్ది గొప్ప సిద్ధపాటు వంటలో ఇంకొంత విశ్రాంతి జరిగేది. బట్ డు నాట్ స్లీప్ లైక్ అదర్స్ డూ. మిగతా వాళ్ళు పడుకున్నట్టుగా పడుకునేది కాదు మనది. మన పడుకునే సమయాలు వేరు. నేను నీకు ఇచ్చే అద్భుతమైన సలహా చెప్పనా? 9 ఎర్లీ మార్నింగ్ 9 తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 6కు ముందు ఎప్పుడైనా పడుకో. ఎందుకని? నువ్వు చూస్తూ ఉండవలసిన గడియే 6-9. అది కాల గడియ వర్తమాన ప్రత్యక్షతేనా? యూ హ్యావ్ టు వాచ్ అండ్ ప్రే. వాచ్ అండ్ ప్రే. ఈ జరగనే ఉన్న సంగతుల దగ్గర నుంచి మీరు తప్పింపబడినట్లుగాను, సామర్థ్యం కలిగే వారికి ఉండినట్లుగాను వాచింగ్, ఆ వాచింగ్లోనే ఉంది అసలు సంగతి. జాగ్రత్తగా గమనించి ఇంకొంచెం ముందుకు రండి అని అంటాడు. రెవల్యూషన్ మరొక చోటు ఇంకొంచెం ముందు సాగిపోదాం. సమయం దృష్టిలో పెట్టుకుని ఇంకా మన వర్తమాన లోపల ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. ఎలాగూ వింటివో మారు మనసు పొందు. అని అంటాడు. ఇఫ్ దేర్ ఫోర్ దౌ షల్ నాట్ వాచ్. ఒకవేళ నువ్వు గనక చూచుటలో గనక విఫలమైతే దొంగ వచ్చినట్లే వస్తా. కరెక్టేనా? ఈ లోకానికి ఆయన దొంగ వచ్చినట్టు వస్తాడు, నీకు నాకు దొంగ వచ్చినట్టుగా రాడు ఆయన. ఎందుకని? ఇప్పుడు ఉదాహరణకి మంచిగా గమనించాలి. ఇవి పిల్లకాయలు ఉన్నారు, అందరు వికెట్లు ఒకటి అయిపోయినాయి. ఓకే, ఈ జానుగాడు ఉన్నాడు, షమ్ముగాడు, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. షాము గారికి చెప్పినాడు. ఏమని చెప్పినా నేను? అరే షమ్ము, నేను మీ ఇంటికి వస్తారా, వచ్చేటప్పుడు ఒక సిగ్నల్ ఇస్తా, ఏమని దగ్గుతారా అని చెప్పిన. దగ్గే ఏం చేస్తాం చెప్పిన. అదే ఇంట్లో వీళ్ళు ముగ్గురు ఆడుతున్నారు. రెడ్ హ్యాండెడ్గా ఇద్దరిని గోటీలు ఆడక దొరకబట్టాల. వీడు కూడా అసలు దొంగీడే, వాడు ఎక్కువ ఆడుతుండే ఈ మధ్యలో. అయితే ఆడుతున్నాడు, వాడు దొరకబడ్డానని చెప్పి వాళ్ళతో పాటే ఉన్నాడు. కానీ ఏం జరిగింది? ఆడుతూ ఆడుతున్నా వాడు కూడా కొద్దిగా టెంప్ట్ అయ్యి వాడు ఆడడం మొదలుపెట్టిండు. ఎవడు? ఎందుకంటే 10 మంది కన్యకలు 10 మంది పడుకున్నారు. కరెక్టేనా?
10 మంది పడుకున్నారు, 5 కాదు 10 మంది పడుకున్నారు. అసలైన కూడా పడుకున్నాడు, అసలైన కూడా ఆడుతున్నాడు. కానీ సడన్గా ఏం జరిగింది, నేను ఏదో ఒక సూచన చెప్పిన దగ్గరగానే వాడు అమ్ము ఇదే తేడా కొట్టిందిరా బాబని వెంటనే గేమ్లోంచి పక్కకి దూరం జరిగి మీరు ఆడు అంటున్నాడు. అనగానే ఆ చుట్టూ వాళ్ళకి అవగాహన లేదుగా, వాళ్ళు ఇంకా ఆటలో మత్తులైపోయి ఆట ఆడుతూనే ఉన్నారు. ఇప్పుడు నేను రాగానే ఒక్కొక్కడి కాలర్ పట్టుకొని వాడికి ఇవ్వవలసిన జీతాన్ని ఇచ్చేస్తూ ఉన్నాను నేను. వాడు చివరి దినంలో చివరిగా మెలుకున్నాడు కాబట్టి దాని ద్వారా వాడు తప్పించబడ్డాడు. వాడేమాడు అప్రూవర్గా మారినాడు. అంతేనా? వాడు మిగతా వాళ్ళతో పాటు పడుకున్నప్పటికీ కూడా మీ బుద్ధి లేని కన్యకల వల్ల బుద్ధి గల కన్యకలు నిద్రపోయినప్పటికీ కూడా ఎక్కడో వాచింగ్ అనేది జాగ్రత్తగా చేశారు. దేనికోసం వాచింగ్ చేశారయ్యా అంటే ప్రభు రాకడకు సంబంధించిన సూచనల విషయంలో చూచుటలో జాగ్రత్త కలిగినారు వాళ్ళు. కరెక్టేనా? ఇప్పుడు నీకు నాకు దేవుడు రాకడ దొంగ వల్ల వచ్చేది కాదు, ప్రపంచం దొంగ వల్ల వచ్చేది. నీకు నాకు దొంగ వల్ల వచ్చేది వెరీ సింపుల్. ఒక్కసారి ఇజ్రాయేల్కి రోమ్కును మధ్యలో అమెరికా ఉండి నిబంధన ఏర్పాటు చేస్తే కథం దేవుడు రానే ఉన్నటువంటి అయిపోయినట్టే. అంతేనా? అది దొంగ వచ్చినట్టు ఎందుకు వచ్చినట్లయితుంది? నువ్వు మాత్రమే పడుకుంటే దొంగ, కానీ నాకు దొంగ వల్ల రాకడ కాదు. అది నాకు దొంగ వల్ల రాకడ ఎందుకు అవుతుంది? నాకు 7 ఉరుముల స్వరం మొత్తం బయలుపరచబడ్డది, నాకు పరిపూర్ణమైనటువంటి మర్మాలను బయలుపరచబడ్డది. ఇకపై ఆయన రాకడ నాకు ఎంత మాత్రం మర్మయుక్తంగా లేదు. ఆయన రాకడ నా కంటికి స్పష్టమై ఉన్నది. బికాజ్ ఐఎమ్ వాచింగ్ ఈజ్ కమింగ్. ఆ రాకడ చూడడానికి దొంగలాగా వచ్చినట్టు, చూస్తున్నోడికి దొంగలాగా ఎందుకు వచ్చినట్టు? ఆయన రాకడ నాకు దొంగలాగా కాదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలుసు నాకు. ఆయన రాకడ ముందు సూచన చెప్పాడు, ఇప్పటికే చాలా చెప్పాడు. అవన్నీ జరుగుతున్నా చూశాను, ఇంకో 2-3 జరగాలి. ఆ ఒక్కటి జరగగానే నేను సిద్ధపడిపోతున్నా. అయిపోయా. ఇప్పుడు ఆ నిబంధన ఎప్పుడు జరగవచ్చు? ఇప్పుడు మనం ఎదురు చేసిన నిబంధన కొరకేగా. లాస్ ఏంజల్స్ మునిగిపోవడం కోసం కాదు. లాస్ ఏంజల్స్ ఎప్పుడు మునిగుద్ది? లాస్ ఏంజల్స్ ఎప్పుడు మునుగుద్ది? లాస్ ఏంజల్స్ మునిగిపోవడం ప్రవచనం ఉందా? ఎప్పుడు మునుగుద్ది లాస్ ఏంజల్స్? జింబాబే అనుభవం. సరే క్షమించాను, నా దాకా వచ్చరికి అనుభవం జింబాబే అయింది అది. అయితే ఇక్కడ అమెరికా పైన ఏ బాంబు దాడి జరగాలో ఆ బాంబు దాడితో పాటు అది మునుగుడ జరగాల. లాస్ ఏంజల్స్ పైన మళ్ళీ తర్వాత వర్తమానం కూడా చెప్తా, కంటిన్యూ, జాగ్రత్తగా ఉండండి. అయితే ఇప్పుడు వాచింగ్ ఎవరైతే చూస్తూ ఉంటారో వారికి పోకడ రహస్యం కాదు, రాకడ రహస్యం కాదు. ఎలీషా చేసింది అదే. చూస్తూ ఉన్నాడు, ఆయన కొనిపోబడ్డ రహస్యంగా లేదు, స్పష్టమైనటువంటి సూచనగా జరిగింది అది. ఈ రోజున రాకడ విషయంలో మన పరిస్థితి కూడా అంతే. అంతేనా? మన విషయంలో చూచుట కూడా అంతే. చూస్తూ ఉన్నామా? ఆయన వచ్చుచున్నటువంటి ఆ గలిలయ వ్యక్తులతో చేసిన వాగ్దానము మన పట్ల జరుగుతున్నది. అది కరెక్టేనా? ఇప్పుడు ఎలియా అంటాడు, చూసిరాపో, చూసొచ్చిన, 2వ సారి, 3వ సారి, 4వ సారి, 5వ సారి, 6వ సారి, 7వ సారి వచ్చింది. ఎస్ఆర్నో 7వ సారి వచ్చుచున్న దానాన్ని ముందుగానే చూపించాడు ఆయన. కరెక్టేనా? 7వ సారి కూడా వచ్చుచున్న దాన్ని దేవుడు ముందుగానే చూపించాడు ఆయన. ఎట్ట చూపినాడు? దర్శనాలు, అయ్యలారా అంతం యొక్క సూచన, కళలు, ఎన్నో సూచనల ద్వారా దేవుడి యొక్క రాకడను ముందుగానే చూపినాడు. దేవుడి రాకడ ఇప్పుడు మనకు మర్మయుక్తమైనది కాదు. చూచుచున్న వారికి మర్మయుక్తమైనది దొంగ వలె వచ్చేది కాదు, చూడని వాడికి మర్మయుక్తమైనది, చూడని వాడికి దొంగ వలె వచ్చేది, హఠాత్తుగా జరిగేది. మనకు హఠాత్తుగా జరిగేది కాదు. నేను ఆల్రెడీ నువ్వు వస్తున్నావని ఎదురు చూస్తున్నా, గేట్ దిక్కే చూస్తున్నా, రాగానే అబ్బా భలే టక్కర్ వచ్చినావు అంటనా? ఆల్రెడీ చూస్తూనే ఉన్నా కదా, నేను చూస్తూ ఉండగానే వచ్చావు, నేను ఉన్నదే నువ్వు రావడానికే చూస్తున్నా. నేను వచ్చి అరే మరే వచ్చినావు, అదేం లేదు అనుకున్నట్టే వచ్చినావు నువ్వు. కరెక్టేనా? ఇదే ఏలియా ఎలీషాకి చెప్పింది, ఏలియా తన శిష్యుడికి చెప్పింది, క్రీస్తు మనకు చెప్పింది. కొన్ని 100 చోట్ల ఇదే చెప్తూ వచ్చాడు ఆయన. వాచ్ ఏ దేర్ ఫోర్, చూస్తూ ఉండు అంటాడు ఆయన. తెస్సలోనికీయుల పత్రిక అదే మనం చూస్తూ వచ్చింది కదా.
అని అంటాడు. మిగతా వారు నిద్రిస్తున్న వారి వల్ల మీరు నిద్రించకండి అంటాడు. తర్వాత ప్రకటన 3:3 కూడా ఆయన అంటాడు, నువ్వు జాగరూకుడువై ఉండలేకపోతేవా. జాగరూకుడు అనగానే అందరూ మెలకు ఉండడం గురించి మాట్లాడతారు. బట్ ఇంగ్లీష్ ఏమంటో తెలుసా? ఇఫ్ దేర్ ఫోర్ దో షల్ నాట్ వాచ్. ఒకవేళ నువ్వు చూచుటలో గనక విఫలమైతే, చూచుట విఫలమైతే ఏమవుద్ది? రెండింతల శక్తి రాదు. చూచుట విఫలమైతే ఏమవుద్ది? మేఘం యొక్క ఆ చిన్న హస్తం లాంటి మేఘం సముద్రం మీద వచ్చుచున్న దాన్ని చూడలేడు. ఎస్ఆర్నో ఒకరు చూచుట ఫెయిల్ అయితే ఆరోహణమైన అదే రీతిగా దిగువచ్చుటని కోల్పోతారు వారు. అప్పుడేమవుద్ది? ఆయనతో పాటు తిరిగి ఎత్తబాటులో వారు మిస్ అవుతారు వారు. దీనికి ఏం కావాలా? వాచ్, చూస్తూ ఉండు. మెలకువగా ఉండనప్పుడు దాని అర్థము చూస్తూ ఉండని అర్థం కదా. తర్వాత చూడండి ఆయన అంటాడు, లవోదికే సంఘకాలమైన వర్తమానంలో చెప్తాడు. చూడండి ఆయన ఏమంటాడంటే, నేను చదువుతాను. లవోదికే సంఘకాలం యొక్క పుస్తకంలో చెప్తున్నమాట. ఆయన అంటాడు, ఓ ఎలెక్ట్ ఆఫ్ గాడ్, దేవుడి చేత ఎన్నిక చేయబడ్డ వారలారా, బివేర్, జాగ్రత్తగా ఉండండి. స్టడీ క్లోజ్లీ, జాగ్రత్తగా నిశ్చితంగా చదవండి. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. నీ రక్షణను దేంతో ముందుకు తీసుకెళ్లాలంట? భయభక్తులతో, పరిశుద్ధతతో మీ రక్షణను కొనసాగించండి. ఓ దేవుడి చేత ఎన్నిక చేయబడ్డ ప్రజలారా, రిలే అపాన్ గాడ్ అండ్ బీ స్ట్రాంగ్ ఇన్ హిస్ మైట్. దేవుడి పైన మాత్రమే ఆధారపడండి, ఆయన వలన బలం పొందిన వారిగా ఉండండి. యువర్ అడ్వర్సరీ ద డెవిల్, నీ పైన నేరములు మోపేటువంటి ఆ దయ్యము, ఈజ్ ఈవెన్ నౌ గోయింగ్ అబౌట్ లైక్ ఏ రోరింగ్ లయన్ సీకింగ్ హూమ్ హీ మే డివౌర్. ఎవరిని మింగుదురా, ఎవరిని చీల్చుదురా అని నీ పైన నెపములు మోయడానికి ఉన్నటువంటి దయ్యము సాతానుగాడు ఇంకా వెతుకుతూనే గర్జించే సింహాలాగా చూస్తున్నాడు. వాచ్ అంటూ ప్రేయర్ అండ్ బీ స్టెడ్ ఫాస్ట్. చూస్తూ ఉండుము, ప్రార్థనలో నిలకడగా ఉండుము. దిస్ ఈజ్ ది ఎండ్ టైమ్. బోత్ ద ట్రూ అండ్ ఫాల్స్ వైన్ ఆర్ కమింగ్ ఇన్ టు మెచ్యూరిటీ. నిజ ద్రాక్షవల్లి, అబద్ధపు ద్రాక్షవల్లి రెండు కూడా పరిపక్వ దశలోనికి రానై ఉన్నవి. నువ్వు చూస్తూ ఉండు, జాగ్రత్తగా ఉండాలి అంటాడు. బివేర్, జాగ్రత్త. స్టడీ క్లోజ్లీ, జాగ్రత్తగా చదువు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు అని అంటాడు. బట్ కానీ గోధుమలు పరిపక్వం అవ్వడానికి ముందుగా కాల్చబడడానికి కట్టలుగా కట్టబడతాయి. చూడు, ఇది కూడా చూడాలా? వాచ్ వాచ్ వాచ్. నాకు ఈ వర్తమాన ప్రకారం నవీన సంగతులు చెప్పని సంఘం ఏదైనా ఉందా? నువ్వు ఇమ్మీడియట్గా బయటకు రా. నువ్వు ఎత్తబడం వల్ల నేను ఓపెన్ చెప్తున్నా. వీడు సంఘాలు విడగొట్టడానికి వచ్చాడు అనుకుంటావా? గాడ్ బ్లెస్ అనుకో. ఎందుకంటే నవీనంలో ఇప్పుడు జరుగుతున్న సంగతులు ప్రవచనాత్మకంగా ఉన్నటువంటి సంగతులు కనుక ఇప్పుడు జరుగుతున్న వాటిని చూపించట్లేవా? ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ యూ టు సీ, టు వాచ్, ఎట్లా తప్పించబడతావు నువ్వు అక్కడి నుంచి? ఎట్లా రెండింతల శక్తి పొందుకుంటావు? ఎట్లా నువ్వు దేవుడు రాకడం చూడగలుగుతావు? అది సాధ్యమయ్యేది ఓన్లీ త్రూ వాచింగ్, చూచుట ద్వారా అని అంటాడు. సంఘ శాఖ సమైక్య ఏర్పడుతుంది. వాచ్ దట్, దాన్ని చూడు అంటున్నాడు ఆయన. తర్వాత అదే కట్ట పని చేయుచున్నవి. గురుగుల మధ్యలోంచి బయటకు రండి, జయించడం ప్రారంభించు. అప్పుడే ప్రభు చేత యోగ్యులు. ఈ పదం ఎక్కడ విన్నారు మీరు? లూకా సువార్త 21వ అధ్యాయంలో మీరు చూసిన మాట అదే. ఏందది? మీరు చూస్తూ ఉండండి, ప్రార్థిస్తూ ఉండండి. ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట మీరు నిర్దోషి నిలబట్టులుగా సామర్థ్యం గలవారు అట్లా జాగ్రత్త పడని అంటాడు ఆయన. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే చూచుట ద్వారానే. నీకు 7 ముద్రల ద్వారా మనం పొందుకుంది ఏంది అంటే స్పష్టంగా చూచుటే. వింటున్నారా? ధర్మ విరోధి ఎట్లా చేస్తాడు? స్పష్టంగా చూస్తున్నా.
దేవుడు ప్రణాళిక ఎలామైనది స్పష్టంగా చూస్తున్నా. వధువు ఎప్పుడు కొనిపోబడుతుంది స్పష్టంగా చూస్తున్నా. ప్రవచనాలు ఎప్పుడు నెరవేర్పు జరుగుతుంది స్పష్టంగా చూస్తున్నా. బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారో స్పష్టంగా చూస్తున్నా. 1,40,000 మంది కార్యం ఏమైందో చూస్తున్నా. నేను ఆ 666 ముద్ర యొక్క పరిపూర్ణమైనటువంటి బయలుపాటుకు ముందు ఏం జరిగిందో స్పష్టంగా చూస్తున్నా. నిన్ను స్పష్టంగా చూస్తున్నట్లుగా చేయడానికే 7 ఉరుముల స్వరం వచ్చింది. చూస్తున్నావా? డన్. ఎత్తబాటుకు సరిపడే శక్తిని పొందుకుంటావు. ప్రవక్త అంటాడు, వి ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ సీయింగ్. చూసే కాలంలో ఉన్నావు. చూసే కాలంలో చూడాలా. తినే టైంలో తినాలా, పరిగెత్తే టైంలో పరిగెత్తాలా, చూసే టైంలో చూడాలా. ఇప్పుడు నువ్వు చూడడమే నీకు జరగకపోతే, ఈ వర్తమానం ఏందో నువ్వు చూడలేకపోతే, ఇంకా నీ పాత ఎక్లిసియాస్టికల్ వేస్ట్ వారసత్వంగా వస్తున్నటువంటి ఆ పాత పూర్వపు బోధనం పట్టుకొని దుమ్ము ధూళి దులుపుకోలేకపోతే నువ్వు ఎత్తబల్లేవు అంటాడు ఆయన. ఎస్ఆర్నో అని అంటాడు. కమ్ అవుట్ ఆఫ్ దట్. దాని నుంచి నువ్వు బయటకు రా. అప్పుడే నువ్వు స్పష్టంగా చూడగలుగుతావు ఈ వర్తమానాన్ని. తర్వాత చూడాలని అంటాడా, చాలు. మరొక చోటు చూద్దాం. ది ఈవినింగ్ మెసెంజర్ 63 తరగతి చెప్తున్న మాట 63-0116. ది ఈవినింగ్ మెసెంజర్, సాయంకాల వర్తమానికుడైన వర్తమానంలో 142వ పేర చూడండి. నేను ఇక్కడ ఎవరో చెప్తుండగా విన్నా. వారి సాక్ష్యం ఇలాగ చెప్పగా విన్నా. వారు అన్నారు, ఆయన పైకెత్తండి. ఆయన ఎలాగ పైకెత్తుతారు? మీరు ఏదో సిద్ధాంతాలను బట్టి ఆయన పైకి లేకపోతారా? ఎవరు అన్నారు నాతో ఇలాగూ, చూస్తూ ప్రార్థన చేయండి అంటే, మెలకువగా ప్రార్థన చేయండి అంటే, ఒక కన్ను తీసి ఒక కన్ను మూసి ప్రార్థన చేయడాన్ని మెలకువగా ప్రార్థన చేయమన్నాడు ఎవడో నాతో. ఎవడన్నదన్నమాట మెలకువగా ప్రార్థన చేయమంటే అర్థము. ఒకడు అంటాడు, అసలు మొత్తం నిద్రే పోవద్దని ఒక ఆయన అంటాడు. కరెక్టేనా? మెలకువగా ప్రార్థన చేయమంటే నేను చెప్తా చూడండి, దీనిలో ప్రోగ్రెషన్ చూడండి. మెలకువగా ప్రార్థన చేయండి అసలే నిద్రపోవద్దని ఒక ఆయన. ఇంకొక ఆయన ఏమో ఒక కన్ను మూసి ఒక కన్ను తెరవమంటాడు. ఇంకో ఆత్మీయంగా నిద్రపోద్దా అంటాడు ఇంకొక ఆయన. అంతేనా? మనం ఆడదాకా వచ్చినాం. అంతేనా? మన పూర్వబోధ ఏడదాకా వచ్చింది, ఆత్మీయంగా నిద్రపోదని అక్కడికి వచ్చింది. కానీ నిజంగా ఆయన వేచి చూస్తూ మెలకువగా ఉండి నువ్వు చూడమని చెప్పింది దేన్నయ్యా అంటే 7 ఉరుముల సంగతులను ఆయన రాకడలో చూడాలి. ఇదే మెలకువగా ఉండమని చెప్పేది. అందుకే నిద్రపోవద్దనా ఆయన అంటాడు. చూడండి ఏమంటాడు, వాచ్ అండ్ ప్రే. వా ఎందుకు వాచ్? చూచుచ అంటే ఏంటో తెలుసా? దాని అర్థము ప్రభు రాకడ కోసం చూచుట. మెలకువగా ప్రార్థన చేయమంటే నిద్రపోకపోవడు కాదు. మెలకువగా ప్రార్థన చేయడం కన్ను తీసి కన్ను తెలుసుడు కాదు. మెలకువగా ప్రార్థన చేయమంటే ఆత్మ సంబంధం నిద్ర గురించి మాత్రం మాట్లాడతలే. దాన్ని ఇంకా నవీనమైన సంగతుల ప్రత్యక్షత కూడా చూస్తుంటే ప్రభు రాకడకు మునుపు చెప్పిన 7 ఉరుముల సంగతులు అవి చోటు చేసుకున్నటయు ప్రభు రాకడయు వీటన్నిటిని చూచుట కొరకైనటువంటి ఆ చూచుట జరగాలంటున్నాడు ఆయన. ఇది వాచ్ అండ్ ప్రే. ఇప్పుడు ఆ సముద్రం మీద వచ్చుచున్నటువంటి మేఘం యొక్క దేవుడు రాకను చూచుపోరా అంటే మొదటి సంఘాలలో చూసిండు. 2, 3, 4, 5, 6 ఎక్కడ జరలే 7లో రావడాన్ని చూడగలిగాడు. కరెక్టేనా? దీనికి సాదృశ్యంగా చూపుతున్న శక్తి కార్యమే ఎలీషా అంటాడు, నేను కొనిపోబడుతున్నప్పుడు చూసావా? నువ్వు అడిగింది జరుగుద్దయ్యా. జస్ట్ వాచ్, చూడంతే. కానీ ఆయన నెక్స్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటిది? ఎప్పుడు పోతారు? ఇప్పుడు నేను హైదరాబాద్ పోతున్నా. నేను పోయేటప్పుడు నా కారు పక్కన ఉన్నామనుకో 1000 రూపాయలు ఇస్తాను. సరే, నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు పోతుర్రు? అంతేనా అడిగేది? నేను చెప్పా, అది నేను చెప్పా, నువ్వు చూస్తూ ఉండాలా అని చెప్తే ఎట్లుంటుంది? ఆ అమ్మాయిడు ఇచ్చే 1000 రూపాయల కొరకు చూస్తూ కూర్చోవాలా? 1000 రూపాయలకి ఇది చూడక కానీ ఎత్తపాటు కోసం చూడాలి. అయ్యో, శక్తివంతమైన కార్యం కోసం చూడాల్సిందే అని అంటాడు. నేను కొనిపోబడినప్పుడు చూస్తేవా 2 శక్తి వస్తుంది. కరెక్టేనా? మనం చూసామా? ప్రభు కొనిపోబట్టి మనం చూసామా? నేను చూసిన. నేను పొదలో ఉన్నా, నేను హానోక్ దగ్గర ఉన్నా, నోవాక్ దగ్గర ఉన్నా. హైదరాబాద్ మొత్తం మనం విన్నారా?
నేనైతే అన్ని చోట్ల ఉన్నా, బైబిల్ మొత్తంలో ఉన్నా, నేను ఆ సిలువలో కూడా ఉన్నా. మీరున్నారా? మనమందరము కూడా ఖచ్చితంగా ఆయనతో పాటు అన్ని చోట్ల ఉన్నామయ్యా. ఆయన పైన ఒకడు ఉమ్మినప్పుడు కూడా అక్కడే ఉన్నా నేను, కొరడాలతో కొట్టినప్పుడు అక్కడే ఉన్నా నేను. ఆయన సన్సెట్ పర్వతం మీద వచ్చినప్పుడు నేనున్నాను అక్కడ, నువ్వున్నావు అక్కడ. ఆయన ముద్రలు విప్పుటకైనా యోగ్యత కలిగినటువంటి రక్తం కార్చిన గొర్రె పిల్లలా ఉన్నప్పుడు నేను అక్కడ కూడా ఉన్నా, నువ్వు కూడా అక్కడే ఉన్నావు అక్కడ. ఎసారో తర్వాత చూడండి అంటాడు, వాచ్ మీన్స్ వాచ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుడి యొక్క రాకడ కోసము చూచుట. తర్వాత ఆయన అంటాడు, చూసారా, ఇది సంగతులను మరలా తిప్పివేయినటువంటి కార్యంగా ఉంటున్నది. అది మరొక చోట చూడండి, సార్దీస్ సంఘకాలంలో అంటాడు ఈ మాట, జాగ్రత్తగా గమనించాలి. అని అంటాడు సార్దీస్ సంఘకాల పుస్తకంలో, బీ వాచ్ఫుల్ అండ్ స్ట్రెంగ్థెన్ ద థింగ్స్ విచ్ రిమైన్ దట్ ఆర్ రెడీ టు డై. ఇది అసలు చేసిన విషయం, ఇది అసలు చేసిన విషయం. ఇప్పుడు మంచి చూడండి, ఏలియా ప్రవక్త కొనిపోబడుచు ఉండగా, మంచి వినాలా, కొనిపోబడుతూ ఉండగా చూశాడు. ఈయన చూశాడా? చూస్తున్నాడు, వాచింగ్. జరిగింది. జరిగిన వెంటనే ఇప్పుడు నేను ఆయన దుప్పటి తీసుకుంటే నా దుప్పటి చింపేయాలా? అయ్యా, ఆయన దుప్పటి నా దుప్పటిగా మలచబడాలంటే నా దుప్పటి రెండుగా చీల్చేసేయాలా? రెండుగా చీల్చడం అంటే ఏంటిది? అది రెండుగా చీల్చడం దేనికి సాదృశ్యము? డెత్, మరణానికి సాదృశ్యం. దేవాలయం తెర పైనుండి కిందికి రెండుగా చీల్చబడిను. ఆయన దేహం అనే తెర అంటాడు, రెండుగా చీల్చబడ్డము మరణానికి సాదృశ్యం అక్కడ. ఎస్ఆర్లో ఇప్పుడు చూడండి, ప్రవక్త అంటాడు, బీ వాచ్ఫుల్. ఇప్పుడు మంచిగా గమనించండి. తర్వాత అంటాడు, నౌ ది ఐడియా ఎక్స్ప్రెస్డ్ ఇన్ 2 words, వాచ్ఫుల్. ఇక్కడ రెండు అక్షరాలు, 2 పదాల్లో దేవుడు బయలుపరచాలనుకున్న సంగతి మీరు చూస్తే గనక వాచ్ఫుల్ అండ్ స్ట్రెంగ్థెన్. ఏమంటాడు ఆయన? చూస్తూ ఉండుటయు మరియు బలపరచబడుటయు. ఈ 2 సంగతులు చూస్తే కనుక టు వాచ్ కంటైన్స్ నాట్ ఓన్లీ ది ఐడియా ఆఫ్ బీయింగ్ అవేక్. వాచ్ అంటే మెలకువగా ఉండడం మాత్రమే కాదు. అందరు ఏమనుకుంటారు, తర్జమాలో వాచ్ చూడు అన్న పదానికి మెలకువగా ఉండు అని మాత్రం రాశారు. కానీ ప్రవక్త అంటాడు, బీయింగ్ వాచ్ఫుల్ అంటే చూచుట అంటే దాని అర్థము మెలకువగా ఉండడం మాత్రమే కాదు అని అంటాడు. టు బీ అలర్ట్ అంటే ఎప్పుడు జరుగుద్దో అని సిద్ధంగా ఉండమని అర్థము. అలర్ట్ అంటే తెలుసు కదా, అలర్ట్ అంటే జరగగానే ఉరికి పరిగెత్తడము. అంటే ఎప్పుడు జరుగుద్దా అని కావాలని ఎదురు చూసి దాని కొరకు సిద్ధంగా ఉండడం అని అర్థం. అని అంటాడు, మెలకువగా ఉండమని కాదయ్యా వాచ్ఫుల్ అనేది. ఈ భాషాంతరంలో, తర్జమాల్లో అక్షరాలు చిక్కుబడకూడదు అని అంటాడు. వాచ్ఫుల్ చూచుట అంటే దాని అర్థము నాట్ బీయింగ్ అవేక్, మెలకువగా ఉండడం మాత్రమే కాదు, టు బీ అలర్ట్, రెడీగా ఉండడం అని అర్థము అని అంటాడు. అదర్వైజ్ ఒకవేళ అలాగే లేకపోతే ఇన్సినువేట్స్ డేంజర్ అండ్ లాస్. అప్పుడు ప్రమాదము మరియు నష్టము 2 వాటిల్లుతాయి అంటున్నాడు ఆయన. నేను ఓన్లీ మెలకువగా ఉన్నా. మెలకువగా ఉంటే ఏమైంది? ఇప్పుడు ఉదాహరణకి నేను రోడ్డు మీద నడుస్తున్నా, చాలా యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటారు. ఇట్లా అమ్మగారు నడుస్తారు, ఇట్లా బ్యాగ్ పట్టుకొని, ఒకడు వస్తాడు, పటకాని మెడ దగ్గర పెడతాడు, పటకాన్ని గుంజుకొని పోతున్నాడు. దొంగతనం జరిగిందా? అప్పుడు అంటే మెలకువ లేదామే, నిద్రపోతుందా? మెలకువగా ఉన్నా కూడా టు బీ అలర్ట్, రెడీగా లేకపోతే ఇట్ ఇన్సినువేట్స్ డేంజర్ అండ్ లాస్. మీరు వింటున్నారా? ఇప్పుడు నేను 7 ఉరుముల స్వరం యొక్క సూచనలు జరుగుతున్న చూస్తున్నా, మెలకువగానే ఉన్నా. అది నన్ను ఎత్తబాటు సిద్ధపరచదు. ఎత్తబాటు కోసం నేను రెడీగా లేనట్లు. ఎప్పుడు ఉన్నట్లే అంటే ఆ సంగతులను చూస్తూ ప్రార్థిస్తూ దానికి సంబంధించిన సిద్ధపాట్లు జరగాల. లేదనుకో పట్టపగలు నేను నడుచుచూ ఉండగా నా ఒంటి మీద ఉన్నటువంటి ధనాన్ని, బంగారాన్ని దొంగడు ఎట్లా లాక్కుపోతున్నాడు, మెలకుగా ఉండడం కూడా ఎలాగ జరిగిందో అలాగే ఇట్ ఇన్సినువేట్స్ డేంజర్ అండ్ లాస్ అంటాడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి? నేను చూచుటయు జరగాలి, ప్రార్థనయు జరగాలి, సిద్ధపాటు జరగాల. కరెక్టేనా? చూస్తున్నా, మా పాస్టర్ చెప్పింది చూసిన, ప్రార్థన చేయమన్నాడు చేసిన. సిద్ధపాటు అంటే ఏది?
నీ వ్యక్తిగత సిద్ధపాటు ఉండాలి. ఈ కాలంలో దిగొచ్చింది ఏంది? తలరాయి. ఈ ప్రేమేనా? ఇది రాదయ్యా అందరికీ. నేను మళ్ళీ కుండ బదులు కూడా చెప్తున్నా. మర్మాలు ఎరిగారు, చాలా శక్తివంతమైన జ్ఞానాలు పొందారు, విశ్వాసంలో కొండలు పెకిలింపగల స్థాయికి ఎదిగారు. ఈ స్థిరస్సైనటువంటి ఈ ప్రేమ రాదు. ఇది నువ్వు చేయలేవు, నీకు సాధ్యపడదు. నీకు ఈరోజు కోపం ఈరోజు పాతిపెట్టి సాయంకాలం వరకు ఒకరికొకరు క్షమించుకొని మరుసటి దినానికి ప్రేమ చేయడం రాదు. ఇది ఒక్కటి లేకపోయినా సరే, ఈ సిద్ధపాటు పరిపూర్ణం కాకపోయినా సరే, నువ్వు మెలకువగా ఉండి నువ్వు సంగతులు చూస్తూ ఉన్నా, మర్మములని ఎరుగుతూ ఉన్నా ఎత్తబాటు సాధ్యం కాదు. దాని ప్రవక్త అక్కడ టు బీ అలర్ట్, ప్రిపరేషన్ కావాలంటున్నాడు ఆయన. తర్వాత చూడు ముందుకు రండి అంటాడు, ఇట్ ఇన్సిన్యూయేట్స్ డేంజర్ అండ్ లాస్. టు స్ట్రెంగ్థెన్ మీన్స్, బలపరచబట్టు అంటే మీన్స్ మోర్ దెన్ జస్ట్ టు గివ్ స్ట్రెంగ్త్. ఇట్ మీన్స్ టు ఫిక్స్ అండ్ ఎస్టాబ్లిష్ ప్రెమినెన్సీ. స్ట్రెంగ్త్ అని అంటే దాని అర్థం బలపరచబోట, దాని అర్థం ఏంటో తెలుసా? అంటే నీకున్నటువంటి ఆ సమస్యలన్నింటినీ నువ్వు ఒక్కొక్కదాన్ని రిపేర్ చేయడమే బలపరచుట. కరెక్టేనా? ఒక చైన్ ఉంది, చైన్లో దాని యొక్క అన్ని గొలుసులు ప్రతిదీ బలంగానే ఉన్నది, ఒక్కటి మాత్రం బలహీనంగా ఉంది. అప్పుడు ఆ చైన్ విలువ మొత్తము ఆ బలహీనమైన ఒక గొలుసు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను దాన్ని బలపరచాలంటే ఏం చేయాలా? రిపేర్ చేయాలా. నేను ఎంత రిపేర్ చేస్తే అంత బలపరచబడితే అంత స్ట్రెంగ్త్ అవుతుంది అది. అట్లా ఈరోజు నేను ఇంటర్ మెసేజ్లో అత్యంత లోపపరమైనటువంటి విషయం ఇది ఒకటే. ఏదయ్యా అంటే అందరూ చూస్తున్నారు, 7 ఉరుముల స్వరములను చూస్తున్నారు, ఆ జరుగుతున్న సంగతులను చూస్తున్నారు. అందరూ కూడా దేవుడి యొక్క రాకడ కొరకు జరుగుతున్న సంగతుల పట్ల ఏమాత్రం ప్రత్యక్షత లోపం లేదు, అందరూ చూడగలుగుతున్నారు. ప్రాబ్లం ఏంటంటే స్ట్రెంథనింగ్ దెమ్ సెల్ఫ్ లేదు. నీ స్థలంలో క్రీస్తుంటే ఏం చేస్తారయ్యా? వెరీ సింపుల్. ఒకటే ఒక ఎగ్జాంపుల్. నాకు ఇతేలుగు పడతలా, ఇతేలు కూర్చొని చోటు నేను కూర్చోవట్లేదు, నేను కూర్చొని చోటు ఇతేలు కూర్చోవట్లేదు. నా స్థలంలో క్రీస్తుంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడయ్యా? ఈ గొడవలు ఒక 2 సంవత్సరాలు కొనసాగిద్దామా? ఓ 10 ఏళ్ళు కొనసాగిద్దామా? 20 ఏళ్ళ మర్చిపోకుండా దాచిపెట్టుకొని గర్భంలో పెట్టుకొని ప్రతి చోట తీద్దామా? క్రీస్తు అలాగే చేస్తాడా? ఏం చేస్తాడు ఆయన? అప్పటికప్పుడే వెళ్ళి అతనితో పాటు ఏం చేస్తాడు? ప్రేమతో సంధిస్తూ ఉంటాడు. అవతల వాడు ఎలా ఉన్నా సరే మనం మాత్రము సెల్ఫ్ స్ట్రెంథనింగ్, రిపేరింగ్ అనేది జరుగుతూ ఉండాలి. ఇది జరగలేదనుకో, నువ్వు ఎంత వాచింగ్ చేసినా, ఎంత చూసినా, నువ్వు ఎలీషాలో భాగం అనుకున్నా, ఎత్తబడతా మిగిలి ఉన్నది ఒకటే, ఎత్తబడతా పాటలే ఉంటాయి తప్ప శక్తి ఉండదు. ఆడ ఏముండదు, పాటలే. కానీ శక్తి రావాలంటే చూచుటతో పాటు వాచ్ అండ్ స్ట్రెంథెన్, ఈ 2 జరగాల. తర్వాత చూడాలి అంటాడు, ఇట్ మీన్స్ టు ఫిక్స్ అండ్ ఎస్టాబ్లిష్ ది పర్మనెన్సీ. These 2 commands refer to what is left of truth, which itself is ready about to die. ఈ 2 చనిపోవచ్చున్న వాటిని సైతము కూడా బ్రతికించుట్లుగా చేయగలిగే 2 ఆజ్ఞలు. ఒకటి వాచ్, 2 స్ట్రెంథెన్. ఈ 2 ఆజ్ఞల్లోనే మన ఎత్తబాటు దాగి ఉందయ్యా. ఎసార్నో ఎలీషా చేసింది అదే. చూశాడు, తను బలపరుచుకోగలిగాడు. అవహేళనగా చేస్తూ అతన్ని పరిహసించేవారు ఎంతమంది ఉన్నా తను మాత్రం జారవిడవబడిన స్థితిలో అతను లేడు. ఎసార్నో అయ్యా, నేను మళ్ళీ చెప్తున్న జాగ్రత్త. ఏలియా దగ్గర నుంచి ఎలీషా పొందుకున్న శక్తి చూచుట ద్వారా ఎలాగూ జరిగానో మనము కూడా ఈ దినాల్లో పొందుకున్న శక్తి కూడా అలాంటిదే. ఆ చూచుట అనే కార్యాన్ని జరిగించడం సులభతరం చేయడానికే విలియం మ్యారియన్ బ్రనహాం అనే ఒక ప్రవక్తను దేవుడు ఎన్నుకొని మన దగ్గరికి పంపి ఆ సంగతులు ఏంటో తెలియపరిచి, ఇదిగో వాటిని చూడండి అని మనకు ప్రత్యక్షతను దయచేసి చూచినట్లుగా నా కన్నులు తెరిచినాడు ఆయన. ఈ తెరుచుట వల్ల దేని కొరకయ్యా అంటే ఇదంతా కూడా ఎలీషా మాదిరి మనం కూడా శక్తిని పొందుకోవడానికే. చూచుట జరిగినా గాడ్ బ్లెస్ యు, దేవుడు దీవించును గాక. కానీ అది మాత్రమే జరిగినా ఓడిపోతావు. దాంతోపాటు ఏం కావాలా? చూచుటతో పాటు టు బీ అలర్ట్, సిద్ధంగా ఉండాలా. స్ట్రెంథెన్ విచ్ ఈస్ డైయింగ్, చనిపోవచ్చున్న దాన్ని నువ్వు బ్రతికించగలిగి రిపేర్ చేయగలగాల. రిపేరింగ్ దగ్గర ఎలా కానద్దయ్యో, నా మాట వినండి. నాకు ఈ బ్రదర్కి పడతలేదా, వెంటనే ఈరోజే నేను రేపటిదాకా రేపు ఎత్తబాటు జరిగితే చచ్చిపోను నేను.
ఈయనతో గొడవ, ఈ పనికి వాళ్ళ దూది మన గొడవ కొరకు నా ఎత్తబాటు పోగొట్టుకుంటానా? ఆయనకు నాకు ఉండేటువంటి ఈ పనికి వెళ్ళినటువంటి ఈ పెంట కొరకు నా ఎత్తబాటు పోగొట్టుకుంటానా? నా గొడవ ఎత్తబాటు రెండు ఒకటే విలువ కలిగినవా? వెళ్ళి ఆయా క్షమించు, తప్పైపోయింది, పో, అయిపోయా, అంతేనా? నేను ఎవ్వరి కోసం నా ఎత్తబాటు పోగొట్టుకోలేను. నా భార్య కోసం పోగొట్టుకోను, నా పిల్లల కోసం పోగొట్టుకోను. ఎవ్వరి కోసం నా ఎత్తబాటు త్యాగం చేసేటువంటి విషయం కాదు అది. ఐఎమ్ వాచింగ్ ద స్క్రిప్చర్స్ అండ్ ఐఎమ్ బీయింగ్ అలర్ట్ అండ్ ఐఎమ్ ఆల్సో స్ట్రెంథెనింగ్ మై సెల్ఫ్. ఈ మూడు జరగాల. నేను చూస్తూనే ఉన్నాను, దాంతోపాటు ప్రార్థన, మరియు సిద్ధపడుతూనే ఉన్నాను, దాంతోపాటు స్ట్రెంథెనింగ్, రిపేర్ చేసుకుంటూ నాలో నేను నన్ను సరి ఒక్కొక్కటి సరి చేసుకుంటూ నేను బలపరచబడుతున్నా. ఇట్లా చేసినప్పుడు మాత్రమే ఏలియా వద్ద నుంచి ఎలీషా పొందుకునే శక్తి మాదిరిగా మనమందరం కూడా శక్తిని పొందుకునేది. రెండింతల శక్తి కావాలంటే ఏం చేయాలా? చూచుట రాగలగాల. చూచుట అంటే ఓన్లీ మెలకు ఉండడమేనా? ఏం చేయడము? ఒక్కన్నిట్లో ఎట్లా మరి? చూచుట అంటే ప్రార్థన చేసుటనా? చూచుట అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అయ్యో కన్ఫ్యూజ్ కావద్దు. చూచుట అంటే ప్రభు యొక్క రాకడకు ముందు చెప్పిన సంగతులు చూచుట. దీనిలో నుంచి నువ్వు తప్పించబడట్లా ప్రార్థన చేయాలా? కరెక్టేనా? దీనిలో నుంచి, ఆ జరుగుతున్న సంగతుల నుంచి తప్పించబడుటకై, ప్రభు ముందు నిలబడుటకు సామర్థ్యం గలవాడుటకై ప్రార్థన చేయాలి. అది చూచుట అంటే మరొక అర్థం ఏంటిది? సిద్ధపాటు, టు బీ అలర్ట్ కదా. ఇది జరుగుతూ ఇంకోటి ఏం చేయాలి? పరిపూర్ణించబడడానికి స్ట్రెంగ్తెన్ జరగాల, బలపరచబడు జరగాల. బలపరచడం జరగాలంటే ఏమవ్వాలా? కొత్త పార్ట్స్ వేసుకోవడం లేవు, పార్ట్లు అయిపోయినాయి, అవుట్ ఆఫ్ స్టాక్. ఇప్పుడు అన్నీ రిపేర్లే. ఆల్రెడీ ఇవ్వాల్సి కొత్త హృదయం ఇచ్చేసాడు మనకి. ఎప్పుడో ఇంకో కొత్త హృదయం ఇస్తాడా? నువ్వు ఈ వర్తమానం నమ్మినప్పుడే కొత్త హృదయం ఇచ్చేసాడు బాప్తిజంలోనే. మళ్ళీ కొత్త హృదయాలు లేవు, అవుట్ ఆఫ్ స్టాక్. ఆర్డర్ పెట్టినా రావు. ఇప్పుడు ఓన్లీ రిపేర్ చేసుకో. నిన్ను రిపేర్ చేసుకొని బలపరచబడుతూ, స్థిరపరచబడుతూ, దేవుడు చెప్పిన ఈ సంగతులకు సిద్ధంగా ఉంటివా? ఇక్కడే ఎత్తబాటు రెండింతల శక్తి ఆధారపడి ఉందయ్యా. ఇది కాకుండా యూట్యూబ్లో ఎవడో ఒకటి ఒక పని చేస్తా, ఏం మర్మం, వా అనుకుని ఇంట్లో కూర్చుంటా, ఇది ఎత్తబాటు సిద్ధపాటు అనుకుంటున్నారు. మీ కన్నులు దేవుడు తెరుచునుగాక. అట్లా రాదు ఎత్తబాటు ఖచ్చితమైన ఫార్ములాలు ఉన్నాయి. ఆ ఫార్ములాలు దేవుడు పెట్టిన డైనమిక్స్, అవి జరగాల, అవన్నీ చోటు చేసుకోవాలా. నేను ఇంట్లో కూర్చొని వర్తమానం చదువుకొని ఎవరితో సంబంధం లేకుండా నా మట్టుకు నేను బతుకుతా అంటున్నావా? ఎప్పటికి ఎత్తబాటు రాదు. అంటిల్ యూ ఫిక్స్ ద థింగ్స్. నువ్వు ఖచ్చితంగా సహోదరుని మధ్య జరిగిన సంగతులు రిపేర్ చేయాలా, నువ్వు బలపరుచుకోవాలా, జరుగుతున్న సంగతులు చూడగలగాల, నువ్వు సిద్ధపరచుకోగలగాల, ప్రార్థనలో మెలకువగా ఉండగలగాల. అది మాత్రమే రెండింతల శక్తి చేత ఎత్తబాటు కలిగినటువంటి సిద్ధపాటు అయి ఉన్నది. ఇదే మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ రెండింతల శక్తి పొందుకొని గాడ్ బ్లెస్ యు. దేవుడు మళ్ళీ దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అయ్యా 14 కార్యాల్లో 5వ కార్యం వైపు తర్వాత అడుగులేద్దాం. ఎస్ఆర్లో హైదరాబాద్లో 4వ కార్యం చెప్పిన జాగ్రత్తగా వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చక్కగా సమయాన్ని ఏర్పాటు చేసుకొని ఒక 2 గంటలు చక్కగా ఇది పని చేస్తూ అడ్జస్ట్ చేస్తూ కాదు, చక్కగా బైబిల్ పట్టుకొని ప్రార్థన పక్కన పెట్టుకొని వినండి. అప్పుడే కొన్ని సంగతులు అర్థమైతే, లేకపోతే జాయింట్ వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మొదటిగా మన మధ్యలో సోదరుడు పీటర్ గారు ప్రార్థన చేస్తారు, చివరిగా సంసోన్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణ ప్రేమకి స్థుతులు అవును ప్రభా, మరొకసారి దేవామం సజీవ గుంపులో వచ్చి తండ్రి ప్రభావం జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రభావం తండ్రి నా తండ్రి నేను సర్వోన్నతుడ సజీవులు ప్రభా, ఇదిగో తండ్రి నా తండ్రి పరిశుద్ధుల గుంపులో ఇచ్చిన బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటున్నా. ఆరాధించుటకు, మహిమపరచుటకు, ఘనపరచుటకు ఆయన మిమ్మల్ని కలుసుకున్నటకు నా ప్రభువా దేవాలయాన్ని మీకు స్తోత్రాలు. చక్కని సమయం ఇచ్చిన దేవుడు అంటున్నారు ప్రభువా. ఏమి ఇచ్చినా మీరు మేము తీర్చుకోలేము ప్రభువా. సర్వోన్నతుడా మీ కృప చేతని ప్రభావం తండ్రి కాపాడుచున్నటువంటి దేవుడు అంటున్నారు. సర్వోన్నతుడా మా ప్రయాణాల్లోనూ తండ్రి సమస్తంలో ప్రభావ తోడు ఉన్నటువంటి దేవుడు అంటున్నారు ప్రభా. తండ్రి మీకు దాసుని నిలబెట్టుకొని
ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా మేము ఏదైతే నాయన మాకు తండ్రి ఈ చివరి దినంలో మాకు అవసరమై ఉంటున్నదో మీరు మాట్లాడినట్లు దేవుడు జీవన ప్రభా జీవధిపతి ఎలీషా ఏ విధంగానైతే రెండింతలటువంటి పాలు పొందుకుంటున్నాడో ప్రభా పొందుకుని ఉన్నాడు ప్రభా అది దేనికి సాదృశ్యమై ఉంటున్నదో ప్రభా ఈ దినంలో ప్రభా తండ్రి మేము ఏదైతే రెండింతల ఆయన ఓ ప్రభా కార్యములు ప్రభా తండ్రి నాయన పరిశుద్ధుడా జీవన ప్రభా ఎస్ఐ మేము పొందుకోవడం అంటే ప్రభా నాయన దీవానాయుడు తండ్రి మేము కనిపెట్టి చూచుట అంటే ప్రభా నాయన ఇదిగో తండ్రి చూచి ప్రభా తండ్రి నాయన ఇగో ప్రభా ఇదిగో దాన్ని కనిపెట్టుటలో ప్రభా జాగ్రత్తగా ఉండవలసి వచ్చిన సర్వ సృష్టికర్త ప్రేమల దేవా యేసయ్య మీకే స్తోత్ర వందనాలు. మా కనులను ప్రభా నిజంగా తండ్రి మీరు తెరిపించినటువంటి దేవుడు అంటున్నారు. ఓ ప్రభా 7 ముద్రల గుండా ఆయన తండ్రి 7 స్వరముల గుండా ప్రభా యేసయ్య ఇదిగో తండ్రి మేము చూచుటకు మాకు సహాయము దయచేయండి. సర్వోన్నతుడా జీవన ప్రభా జీవాధిపతి యేసుక్రీస్తు రాజా కేవలం మేము వింటకు మాత్రమే కాదు కానీ నాయన ఇదిగో తండ్రి నాయన జరుగుతున్నటువంటి ప్రతి సంగతిని ప్రభా చూచినట్లు ప్రభా మాకు సహాయం దయచేయండి. ఆత్మీయ నేత్రంతో మేము చూచినట్లు చూపండి ప్రభా. మీకు స్తోత్రం అన్నా తండ్రి ఇదిగో మేము విన్నటువంటి సంగతులు ప్రభా ఇవి మా తల మీద నుండి వెళ్ళిపోకున్నట్లు సహాయం దయచేయండి. మీకు స్తోత్రం అన్నాడు. ఈ విషయాలు ప్రభా ఎంత ప్రాముఖ్యమైన ఉన్నా నాయన ఎంత మాటకు ప్రభా తండ్రి ముడిపడి ఉంటున్నాగా నాయన ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా నాయన ప్రభా యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రం. ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి ఇదిగో చూచుట ప్రభా మీరు వస్తున్నారని ప్రభా తండ్రి ఇదిగో మీరు రానయ్యున్నారని ప్రభా తండ్రి ఇదిగో ప్రభా మీరు వచ్చే ముందు ప్రభా జరిగే సంగతులను బట్టి ప్రభా ఆ సంగతులను ప్రభా తండ్రి మేము చూచడానికి సహాయం స్తోత్రం తండ్రి కృపగల దేవా జాగ్రత్త తండ్రి జీవన ప్రభా ఇదిగో తన అనేకులు ప్రభా తండ్రి మేము చూస్తుంటామని ప్రభా తండ్రి నాయన వారు భ్రమలో ఉండి ప్రభా తండ్రి వారు తండ్రి నిద్రపోతా ఉంటున్నారు నాయన మీకు ప్రభా పరిశుద్ధురాన తండ్రి ఆ విధంగా ప్రభావం నాయన మేము నిద్రపోకున్నట్లు ప్రభావం సహాయం ఇచ్చేయండి. పరిశుద్ధురా దేవా జీవన ప్రభా తండ్రి ఇదిగో తండ్రి చూచడం మాత్రమే కాదు కానీ నాయన ఇదిగో ప్రభా యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రం వందనాలు. అలర్ట్గా ఉన్నవాడు నాయన సిద్ధపడమన్నారు తండ్రి నాయన ఇదిగో తండ్రి ఇదిగో ప్రార్థన గుండా ప్రభా నా యేసయ్య ప్రార్థించడానికి ప్రభా తండ్రి నాయన ప్రభా నువ్వు ఎల్లప్పుడూ తండ్రి నాయన ప్రభా ఉంటూ ప్రభా సిద్ధపడమని సెలవిచ్చిన దేవుడు ప్రభా మేము ఏ విధంగా సిద్ధపడవాలి ప్రభా సర్వోన్నతుడా తండ్రి వాక్యము చేత నాయన ఈ గడియ వర్తమానము చేత ప్రభా వర్తమానము ధ్యానిస్తూ ప్రభా నాయన ఇదిగో ప్రభా తండ్రి జరుగుతున్న సంగతులన్నిటిని ప్రభా గ్రహిస్తూ ప్రభా ఇదిగో మమ్మల్ని మేము తండ్రి సిద్ధపరచుకున్నటకు సహాయం దయచేయండి. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుడు సర్వోన్నతుడు సర్వ సృష్టికర్తవు ప్రభా తండ్రి నాయన తండ్రి మమ్మల్ని మేము బలపరుచుకున్నటకు నాయన ఇదిగో తండ్రి మా తండ్రి ఇదిగో తండ్రి మీరు మాతో మాట్లాడుచున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాను. ఓ ప్రభా బలపరిచినట్టు నాయన వర్తమానంలో కూడా తండ్రి మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తాను. అవును ప్రభా చివరి దినంలో ప్రభా మేము ఏదైతే ప్రభా తండ్రి కలిగి ఉండవలసి ఉంటున్నామో మీరు దేని ద్వారా అయితే ప్రభా మేము తండ్రి శక్తి పొందుకోవాల్సిన వారమై ఉంటున్నాము ప్రభా ఆ వర్తమానం మేము దాసుని కూడా ప్రభా మీరు దయచేస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తాము. ప్రభా జీవన ప్రభా జీవాధిపతి యేసుక్రీస్తు రాజా మీకు స్తోత్రం వందనాలు. ఈ ఇహలోక సంబంధమైన ఆయన ప్రభా ఇదిగో తండ్రి కార్యకలాపాల గుండా ప్రభా మేము నిద్రపోకున్నట్లు సహాయం మీకు స్తోత్రం వందనాలు. మేము చూచుట తండ్రి నాయన తండ్రి చూచే తండ్రి నాయన ప్రభా కాలంలో మేము ఉంటుండగా ప్రభా యేసుక్రీస్తు రాజా మీకు దాసులకు ప్రభా ప్రవక్త ద్వారా తండ్రి నాయన ఏదైతే నాయన మీరు ముందుగా సిద్ధపరిచి ప్రభా బయలుపరిచి ఉంటున్నారో నాయన వాటన్నిటిని ప్రభా తండ్రి మేము తండ్రి ఇదిగో తండ్రి ఆత్మ ప్రభా చేత మేము గుర్తులకు సహాయం ఇచ్చింది. ఇదిగో తండ్రి ఆ కన్నులు ప్రభా తండ్రి చూచే కన్నులు ప్రభా ఆ పరిశుద్ధాత్మను ప్రభా తండ్రి ఇదిగో ఆ నూనెను ప్రభా యేసుక్రీస్తు రాజా ఇదిగో మాకు దయచేయమని ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా నా తండ్రి నేను మీకు స్తోత్రం చెల్లిస్తా ఉంటున్నాను. ఇదిగో తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఆత్మను మీ హస్తంలో కప్పించండి ప్రభా. మేము ఏ ఒక్కరం కూడా ప్రభా సర్వోన్నతుడా తండ్రి నాయన ఇదిగో తండ్రి జీవంగా ప్రభా మత్తులుగా ఉండకున్నట్లు ఇదిగో నిద్రమత్తు కలిగి ఉండకున్నట్లు ఇదిగో ఇంత మాటకు కావాల్సి నాయన వర్తమానములు ప్రభుత్వాన్ని బట్టి ప్రభా మేము సిద్ధపడడానికి సహాయం
సృష్టికర్త ఎల్లప్పుడూ నాయన తండ్రి ఇదిగో తండ్రి నాయన జీవన ప్రభా జీవధిపతి ఇదిగో మేము వ్యక్తిగతంగా నాయన తండ్రి సిద్ధపడుటకు సహాయం దయచి ప్రభా సర్వోన్నతుడ సర్వ సృష్టికర్త ఇదిగో తండ్రి ముందున్న సమయం అంతట్లో కూడా ప్రభా మీరే ఆధీనంలో స్వాధీనం ఉంచుకున్నాను నాయన ఇదిగో పరిశుద్ధుడా నా తండ్రి ఇదిగో మీ దాసుని మరొక్కసారి మీ హస్తంలోకి అప్పగించున్నాము సర్వోన్నతుడ ఏది ఆత్మ తండ్రి ఏది ఆ ప్రభా తండ్రి ఏదైతే కలిగి ఉన్నాడు ప్రభా తండ్రి ప్రభా ఎలిషా ప్రభా ఏదైతే కలిగి ఉన్నాడు ప్రభా తండ్రి ఈ కాల గడియ వర్తమానికుడు ప్రభా ఏదైతే రెండింతల ఆత్మను ప్రభా కలిగి ఉన్నాడో నాయన అదే ఆత్మ చేత మేము నడిపించబడటకు సహాయం రెండు పాలు ప్రభా తండ్రి ఆయన తండ్రి చివరి దినంలో ఉంటుండగా నాయన తండ్రి ఇదిగో తండ్రి ప్రభా సర్వోన్నతుడ జీవన ప్రభా తండ్రి ఆ రెండు క్లైమాక్స్ ప్రభా తండ్రి మేము కలిగి ఉండటకు నాయన మాకు సహాయం ఓ పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఇదిగో ప్రభా పరిశుద్ధుడా నా యేసయ్య ఇదిగో తండ్రి మేము కలిగి ఉండటం మాత్రమే కాదు కానీ దాన్ని ప్రదర్శించడానికి సహాయం ఇచ్చి ఇదిగో తండ్రి నా ప్రభా నా తండ్రి ఆ మూడవ ఈడ్పులో ప్రభా తండ్రి మేము ఏదైతే ప్రదర్శింపబోచున్నామో నాయన ఇదిగో తండ్రి ఆ ప్రదర్శనలో ప్రభా తండ్రి ఇది ప్రభా వ్యక్తిగతమైనటువంటి నాయన అనుభవం తండ్రి నాయన మీరు సెలవిచ్చిన దేవుడు ఇదిగో ప్రభా వ్యక్తిగతంగా నిజంగా ప్రభా వ్యక్తిగతంగా మేము తండ్రి నాయన మేము తండ్రి మిమ్మల్ని సంధించవలసి ఉంటున్నాం నాయన ఓ ప్రభా వ్యక్తిగతంగా మేము సిద్ధపడవలసి ఉంటున్నాం నాయన వ్యక్తిగతమైన అనుభవం మేము కలిగి ఉండవలసి ఉంటున్నాము ఓ పరిశుద్ధుడా యేసుక్రీస్తు రాజా అటువంటి అనుభవంలో ప్రభా మాలో ప్రతి ఒక్కరికి ప్రభా మీరు దయచేయమని ప్రార్థిస్తాను మీరు కృప చూపని నడిపించండి సహాయం దయచేయమని ఇదిగో ప్రభా ముందున్న సమయం అంతట్లో మీరు అధ్యక్షత వహించి మీ నామకు రావాల్సిన మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకున్నామని ప్రభా యేసుక్రీస్తు రావాలని ప్రార్థించున్నాను స్తోత్రం 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 అభిషేకించి ప్రభానైనా అభిషేకింపబడినటువంటి ఈ మాటలను ప్రభానైనా మాకు అనుగ్రహిస్తున్నందుకు నిజంగా ఈ లోకంలో మేము తునీకరింపబడిన వారము ప్రభానైనా శరీర సంబంధంగాను మా జీవిత శైలిలో మేము చూస్తున్న ప్రభా ఏ గుర్తింపు లేని వారము కానీ నాయన యేసు క్రీస్తు యందు మాత్రము ప్రభా నిత్య జీవముకే పిలబడినటువంటి వారు ప్రభానైనా తండ్రి నీలో గుర్తింపు నిందినటువంటి వారిగా ప్రభా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు నా తండ్రి నిజముగా నీ జీవములో జీవముగా నువ్వు మమ్మల్ని ఉంచి ఉన్నావు ఆత్మలో ఆత్మగా నువ్వు మమ్మల్ని ఉంచి ఉన్నావు అభిషేకింపబడినటువంటి ఈ వర్తమానాన్ని నువ్వు మాకు ఇచ్చి ప్రభా ఈ వర్తమానముతో నువ్వు మమ్మల్ని అభిషేకిస్తున్నందుకు వందనాలు ప్రభా నిజముగా ఈ వర్తమానము మాకు కన్నై ఉన్నది ప్రభా ఓ ప్రభా ఈ కళ్ళతో ప్రభా నైనా తండ్రి 7 ఉరుముల స్వరముతో ప్రభా నైనా అయ్యా నాయన తండ్రి మేము ప్రపంచమును చూస్తూ ఉన్నాము ప్రభా తండ్రి ప్రపంచంలో జరుగుతున్న సంగతులను చూస్తూ ఉన్నాము ఓ ప్రభా మరొక ప్రక్కన ప్రభా నైనా ఆత్మ ప్రపంచాన్ని మేము చూస్తూ ఉన్నాము తండ్రి వీటన్నిటిని చూసినట్లుగా గ్రహించినట్లుగా ప్రభా నువ్వు ఈ వర్తమానమైన కనులు మాకు ఇచ్చినందుకు లోకమైతే ప్రభా ఈ సంగతులు ఎరుగక ప్రభానైనా తండ్రి తినుచు త్రాగుచు ప్రభానైనా తండ్రి ఇంట్లో కట్టుకొనొచ్చు ప్రభా బిడ్డలకు ఇవ్వబడుచు ప్రభానైనా తండ్రి వారు మత్తులే ఉన్నారు ఆయన తండ్రి చాగాకులే మెలుకుగా ఉండునట్లుగా ప్రభానైనా తండ్రి ఈ వర్తమానము ద్వారా నాయన నువ్వు నీ సంఘాన్ని పురుగొలుపుతున్నందుకు వందనాలు ఆయన తండ్రి ప్రవచింపబడినటువంటి సంగతుల యొక్క నెరవేర్పులతో ప్రభానైనా ఈ నవీన సంగతులతో ప్రభానైనా తండ్రి ప్రపంచం మీద ప్రభానైనా సంభవిస్తున్నటువంటి సంగతులతో ప్రభానైనా అయ్యా నీవు నీ భార్యను తట్టి లేపుతున్నందుకు వందనాలు ప్రభానైనా తండ్రి ఇదిగో ఆమె సమయం సమీపించి ఉన్నదను తెలియజేస్తున్నందుకు వందనాలు ఇదిగో గడియ వచ్చి ఉన్నదను తెలియజేస్తున్నందుకు వందనాలు ప్రభానైనా తండ్రి ఇదిగో మంచి ఆకాశమైన ప్రభానైనా అయ్యా నువ్వు ప్రత్యక్షముగా ఆ సమయమునకు ప్రభానైనా తండ్రి ఇదిగో ప్రభా నువ్వు మమ్మల్ని సిద్ధపరుస్తున్న సంగతిని బట్టి వందనాలు ప్రభా ప్రపంచం మీదను ప్రభానైనా అయ్యా అదిగో మా చుట్టూను ప్రభానైనా తండ్రి అయ్యా సంభవిస్తున్నటువంటి ప్రభానైనా సంగతులను బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభా తండ్రి ప్రభానైనా ఏ ఆహారం అయితే మాకు పెట్టబడుతూ ఉన్నదో ప్రభానైనా ఏ ఆహారం చేత ప్రభానైనా తండ్రి ఇదిగో మేము రూపుదిద్దుకుంటున్నామో ప్రభా ఆత్మీయ ఆహారం చేత ప్రభానైనా తండ్రి ఇదిగో మేము మేల్కొల్పబడుచున్నాము
ఏ వర్తమాన కన్నుల చేత ప్రభా ఈ ప్రపంచం మీద జరుగుతున్నటువంటి సంగతులు మేము చూడగలుగుతున్నాము. ఓ ప్రభువైన గడియారముగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రభువైన మీకు పరిశీలనగా క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాం ప్రభా. నువ్వు మాకు ఇచ్చిన ఈ కన్నును బట్టి నీకు వందనాలు నాయనా. ఓ ప్రభువైన తండ్రి ఈ వర్తమానములను ఈ బంగారు పరిచయను బట్టి నీకు వందనాలు ప్రభా. ఓ ప్రభువైన నువ్వు మా ఎడల కృపనిచ్చి ఉన్నందుకు వందనాలు నా తండ్రి. ఓ ప్రభువైన డినామినేషన్ సహోదరుడికి భాగ్యం లేదు, లోకానికి ఈ భాగ్యం లేదు, కానీ నైనా ఇక వర్తమానం మనం చెప్పుకున్న అనేకులు కూడా ప్రభువైన ఎనగబడినటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాము అయ్యా. అయితే నేను తండ్రి అయ్యా ప్రభువైన కృప నొందిన ప్రజలకు నువ్వు ఈ సమాచారాన్ని ఇస్తున్నావు నిజముగానైనా నా తండ్రి ప్రభువైన అయ్యా నైనా ఆ యొక్క భూకంపాలను ప్రభువైన తండ్రి అయ్యా ప్రభు ఆ మూగ జీవులు గుర్తిస్తాయని మేము వింటున్నాము ప్రభువైన తండ్రి. అది జరగనే ఉండినప్పుడు ప్రభువైన తండ్రి అయ్యా ప్రభువైన పక్షులు ప్రభువైన అయ్యా తండ్రి ఆ రాళ్ళ నుండి ప్రభువైన ఓ ప్రభుని ప్రవక్త అంటున్నాడు ఇండియాలో ప్రభువైన ఆయా పొలాల చుట్టూరు కంచె రాళ్ళతో వేస్తారు. ఆ రాళ్ళ మధ్య ప్రభువైన తండ్రి ఆ చిన్న పక్షులు గూడు కొట్టుకొని ఉంటాయి. అయితే ప్రభువైన భూకంపం యొక్క సూచనలు ప్రభా ఆ పక్షులు గమనించినప్పుడు ప్రభా ఆ స్థలంలో విడిచి సురక్షిత స్థలాలకు అవి ఎగిరిపోదని చెప్తూ ఉన్నాడు. ఈ ప్రపంచం మీద ప్రభువైన జరుగుతున్న ఈ నదుల సంగతులు మేము చూస్తున్నప్పుడు ప్రభువైన ఓ ప్రభువైన తండ్రి ప్రభువైన మేము కొనిపోయే సమయం సమీపించి ఉన్నదని మీరు సహాయం చేయండి. ఓ ప్రభువైన మేము మత్తులను కాక ప్రభువైన మెలుకుగా ఉండుటకు సహాయం చేయండి. ఏలియా ఏ విధంగా అయితే కొనిపోవడం ప్రభు ఎలీషా చూసి ఉన్నాడో ప్రభువైన అయ్యా నాయన తండ్రి మేము కూడా నాయన తండ్రి చూచుచున్నటువంటి వారిమే ప్రభా అయ్యా తండ్రి నీ రాకడకై సిద్ధపాటులు కలిగిన ప్రజలుగా మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. ఓ ప్రభువైన తండ్రి సరైన సిద్ధపాటు మాలో జరగడానికి కృప దయచేయండి ప్రభువైన. సంభవిస్తున్న ఈ సంగతులను చూసి ప్రభువైన మేము ప్రార్థించుటకును ప్రభువైన ప్రార్థనలో కనిపెట్టుటకును సహాయం చేయండి. ఏదో ఏదైతే ప్రభువైన తండ్రి అయ్యా మేము సరి చేసుకోవాల్సి ఉన్నదో ప్రభా మేము రిపేర్ చేసుకోవాల్సి ఉన్నదో సరిగ్గా ప్రభా ఆత్మీయ ప్రత్యక్షతలో రిపేర్ చేసుకోవడానికి సహాయం అంటున్నాడు. ముద్రింపబడకు నుండుటకు వదులుగా ఉన్నటువంటి సంగతులు ఏమైతే ఉన్నావో కోపపడడమైనను ఇతరుల గురించి ప్రభువైన చెడ్డగా మాట్లాడడమైనను ప్రార్థనలో లోపాలైన ప్రభువైన ఇలాగ ఏవైతే ప్రభువైన ముద్రించుటకు ఆ బోట్లు వదులుగా ఉన్నామో ప్రభువైన వాటన్నిటిని మేము సరి చేసుకునే కృప మాకు దయచేయండి ప్రభువైన అయ్యా నా తండ్రి సహోదరులతో విభేదాలు ఏమైనా ఉంటే ప్రభా సమాధాన పడే కృప మాకు దయచేయండి. అయ్యా మాకు నీవుగా తగ్గించుకునే కృప మాకు దయచేయండి నా తండ్రి ప్రభువైన 6-9 మధ్య జరిగే ఆ ఎత్తబాడుటకు ప్రభువైన ఇదిగో దానికంటే ముందులే ప్రభువైన నా తండ్రి ఆ సాయంకాల సమయంలో ప్రభువైన మేము సమాధాన పడే ఆ జ్ఞానాన్ని మాకు దయచేయండి. వాక్యాన్ని కేవలం వినిపించిపెట్టడం కాదు కానీ ప్రభా దానిని నెరవేర్పులోకి తీసుకొని రాగలిగేటటువంటి కార్యసిద్ధి చేయు శక్తిని మాకు అనుగ్రహించమని మానవ మనసుతో ప్రభా మేము వీటిని చేయలేము కానీ నాయన నా తండ్రి అయ్యా క్రీస్తు యేసు యొక్క మనసు మాకు కలిగినప్పుడు ప్రభా నాయన అయ్యా సరైన సిద్ధపాటును మేము కలిగి ఉంటాము ప్రభా నాయన మమ్మల్ని మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా వర్తమానంలో ప్రభా నేను వెలువడుతున్న సంగతులను ప్రభా అయ్యా నాయన తండ్రి మేము వివేకముతో ప్రభా నాయన ప్రత్యక్షతతో ప్రభా నాయన ఆ లింకులను జతపరచడానికి సహాయం చేయండి. ఒకదాన్ని ఎంబడను ప్రభా ఒకదాన్ని అనుమతిస్తూ ఉన్నాము ప్రభా సమాచారం ఎంబడి సమాచారాన్ని ఇస్తూ ఉన్నాము ప్రభా ఈ సమాచారంలో ప్రభా నాయన తండ్రి మేము మెలుకుగా ఉండడం ఉంటూ ఉన్నది ప్రభా మేము సరి చేసుకోవాల్సిందే ఉంటూ ఉన్నది ప్రభా ఓ ప్రభా నాయన తండ్రి ఈ పోలికలకి మేము మచ్చబడవలసినటువంటి ఆ మార్గము ఉంటా ఉంటున్నది ప్రభా ప్రతి దాని విషయంలో ప్రభా నాయన మేము పరిశీలనగా కనిపెట్టుకుని ప్రభా నాయన ఈ ఆహారాన్ని తిని ప్రభా మేము బలపరచబడడానికి శక్తిని ఉండడానికి ప్రభా నాయన 2 రూపాయల అభిషేకాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. మా మధ్య సామాన్యతలో జరుగుతున్న ఈ సంగతులు ప్రభా మేము నిర్లక్ష్యం చేయకనైనా నా తండ్రి ఓ ప్రభా నాయన ఆత్మీయ నేత్రాలతో ప్రభా నాయన సంఘంలో జరుగుతున్న దానిని ప్రభా నాయన ఇదిగో ప్రభా మా చుట్టూ ఉన్న ఆ ఆత్మీయ ప్రపంచాన్ని ప్రభా ఇదిగో ప్రపంచం మీద జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణాలను ప్రభా నాయన ఇదిగో వర్తమాన కన్నుల ద్వారా చూసి ప్రభా ఇదిగో ప్రభా నాయన ఎక్కడికి వచ్చి ఉన్నామో ప్రభా ఇక్కడ జరగనే ఉన్నది ఏమిటో ప్రభా నాయన మేము ఎరగడానికి సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మ బాప్తిస్మ కలిగిన వారు ప్రభా నాయన ఆ లేఖనాల్లో ప్రభా తమ స్థానాన్ని వారు కలిగి ఉంటారు ఓ ప్రభా ఆ తర్వాత ప్రభా ఏమి జరగనే ఉన్నదో ప్రభా వారు ఎరిగి ఉంటారన్న ప్రభా నాయన నీ దాసులతో సెలవిచ్చుకున్నారు ప్రభా నిజంగానైనా తండ్రి ప్రభా నాయన ఈ ప్రపంచం యొక్క పాపడలోను ప్రభా ఈ వర్తమ యొక్క నెరవేర్పు యొక్క ప్రయాణంలోను ప్రభా మా ఖచ్చితమైన స్థానాలను మేము గుర్తించుట
గ్రహించుటకు ప్రభా, మా లేఖనాలు మేము గుర్తించుటకు ప్రభా, మా లేఖనాలలో ఉన్నటువంటి ఓ ప్రభువైనా ఆ జీవాన్ని ప్రభువైనా మాలో ఎంత ఉత్పత్తి అయినదో మేము ఎరుగుటకు సహాయం చేయండి. ఆ లేఖనాలు మాలో ప్రభువైనా ఏ విధముగా అభిషేకముగా పొయ్యబడి అయ్యా శరీరమగుతూ ఉండవో ప్రభా, అయ్యా ఆత్మీయంగా మేము ఎంతగా ఎదిగి ఉన్నామో మేము చూస్తున్న చూపు ఏమిటో ప్రభువైనా తండ్రి, ఓ ప్రభువైనా మా ప్రయాణం ఎలాగ ఉన్నదో ప్రభువైనా, మా క్రియాశీలత ఎలాగ ఉన్నదో ప్రభువైనా తండ్రి, ఓ ప్రభు వీటన్నిటిని కూడా మా ప్రభువైనా అయ్యా మేము గ్రహించే శక్తిని మాకు దయచేసి ప్రభువైనా. ఇది ఊరికనే జరగట్లేదు ప్రభువైనా, సమస్తమును మేలు కొరకే సమకూర్చబడి జరుగుతూ ఉండదు ఓ ప్రభువైనా. ఈ పరిచయను బట్టి అయ్యా ఇక్కడ ప్రభువైనా విడుదలవుతున్నటువంటి వర్తమానాలను బట్టి ప్రభువైనా తండ్రి, ఓ ప్రభువైనా నువ్వు మాకు ఏదైతే ప్రభు ఆ ఆహారాన్ని ఇస్తూ ఉన్నావో ప్రభువైనా తండ్రి, ఓ ప్రభు దాన్ని అంతని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువైనా తండ్రి. పరిశీలన చేయు ఆత్మను మాకు దయచేయు ప్రభు, అయ్యా కనిపెట్టుకుని ఉండే ప్రార్థన ప్రభువైనా ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థన. వీటన్నిటిని లేఖనాల్లో చూడడానికి వర్తమానాల్లో చూడడానికి ప్రభు, మాకు సంభవిస్తున్న సంగతుల్లో కూడా ప్రభువైనా అయ్యా మేము నిజముగా ఏమై ఉన్నామా ప్రభు, అబ్రహాము అయి ఉన్నామా, ఆ డాలర్ యొక్క విలువను మేము కలిగి ఉన్నామా, లేక లోతు వల్ల ఆ పెన్ను యొక్క విలువను మేము కలిగి ఉన్నామా, అయ్యా బుద్ధి కలిగిన కనికలముగా మేము ఉన్నామా, లేక బుద్ధి లేని కనికలుగా ఉండి ఉన్నామా, అయ్యా నిజముగా స్థానాలను వివేచించగలిగే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. లేఖనాలు కూడా ప్రభా మా స్థానాలను మేము పరిశీలించుకోగలిగే ప్రత్యక్షతను మాకు దయచేయండి ప్రభా. ఓ ప్రభా నిజంగా ఆత్మీయుల ప్రభాని ఎంతగా ఎదిగి ఉన్నామో ప్రభా, ఎక్కడ కుంటుబడి ఉన్నామో ప్రభానైనా అయ్యా నాయన తండ్రి ఎక్కడ సరిచేసుకోవలసి ఉన్నదో ప్రభానైనా అయ్యా ప్రతి దానిని ఒకదానితో ఒకటి ప్రభా అమరిక పరచుకోవాలి ప్రభానైనా, పట్టుకోలే ప్రభా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నిజంగా ఈ ప్రయాణాల్లో నువ్వు మాకు తోడుగుండి ఇక్కడ నడిపించమని నా తండ్రి అయ్యా. ఓ ప్రభా నేను ఆగిపోయే వారిగా ఉండగానైనా నా తండ్రి అయ్యా నీతో కొనుక్కోబడే ప్రజలుగా అయ్యా ఇదిగో ఇంతవరకు నడిపించిన వాడు ప్రభానైనా నా తండ్రి, ఓ ప్రభానైనా అదిగో అన్ని జనుల నుండి ప్రభానైనా అపవిత్రమైన కార్యాల నుండి ప్రభానైనా అయ్యా డినామినేషన్ నుండి ప్రభానైనా ఓ ప్రభానైనా తండ్రి ఇదిగో ప్రభా తక్కువ ఫలము కలిగినటువంటి ఓ ప్రభానైనా ఆ 30 వంతులు 60 వంతుల పరిశీలన నుండి ప్రభానైనా అయ్యా నువ్వు మమ్మల్ని అంచెలంచెలుగా ఎదుగుస్తూ వస్తున్నావు ప్రభా. ఎందుకు మా జ్ఞానము లేదు నాయన నా తండ్రి ప్రభా, అయ్యా ఎందుకు ప్రభా మా శక్తి సామర్థ్యంలో లేవు కానీ నీ కృప ఎంతవరకు మమ్మల్ని నడిపించావు అయ్యా. ఇప్పుడు నాయన నా తండ్రి జరగనే ఉన్న ఆ మహిమోన్నతమైన కార్యాల్లోనికి ఓ ప్రభా నువ్వు మమ్మల్ని నడిపిస్తావని మేము నమ్ముతున్నాము అయ్యా. మహిమ నుండి అధిక మహిమలోనికి నువ్వు నడిపిస్తున్నందుకు అభిషేకం నుండి అధికమైన అభిషేకంలోకి నువ్వు నడిపిస్తున్నందుకు అయ్యా. పాక్షికమైన గ్రహింపు నుండి పరిపూర్ణమైన గ్రహింపులోనికి తండ్రి కొద్దిపాటి ప్రత్యక్షత నుండి అధికమైన సంపూర్ణ ప్రత్యక్షతలోనికి నువ్వు నన్ను మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీ లేఖనాల్లో ప్రభానైనా తండ్రి మా వినికిడిలో నువ్వు తెలుస్తున్నందుకు వందనాలు ప్రభా. వీటిని గ్రహించే విషయంలో కృప చూపు, ఈ ఆయన జరుగుతున్న సంగతులు చూసే విషయంలో కృప చూపు నాయన తండ్రి. నీ ఆత్మతో ప్రభానైనా మమ్మల్ని ఏకము చేసి ప్రభా నీ లేఖన నెరవేర్పులతో మమ్మల్ని ఏకం చేసి నడిపించమని చిన్న మందలో ప్రభు ఈ పరిచయం సంపూర్ణంగా జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి పరిశుద్ధుడా మహోన్నతుడా మా సోదరులు ఇరువురు కూడా చేసిన ప్రార్థనతో మేము పరిపూర్ణంగా ఏకీభవిస్తూ ఉన్నాము నాయన. దయచేసి ఈ వెనకడిలో ఉన్నటువంటి ఈ వాక్యమును మన శరీరధారిగా మీరు చేయండి తండ్రి. మేము ఆ రెండింతల ఆత్మశక్తితో ప్రభా మీరు కొనిపోబడినప్పుడు ఆరోహణమైనప్పుడు ఎలాగో చూసిరో నువ్వు దిగి వచ్చినప్పుడు కూడా అలాగే ప్రభా మేము మీ యొక్క మేఘం యొక్క రాకడలో చూసి ఉన్నాం తండ్రి. తండ్రి చూచుటకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నువ్వు అనుగ్రహించుని వాత్సల్య ప్రేమను బట్టి నీకు వందనాలు. ఎంత మాత్రమును కుడిగా ఎడమగా తొలగిపోకుండా నవీన సంగతులను చూచుటలోను మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటలోను మమ్మల్ని మేము ప్రభా మాలో ఉన్న సమస్తాన్ని ప్రభా సరి చేసుకుంటూ మమ్మల్ని బలపరచుకుంటలోను ఆ స్ట్రెంత్ని బలపరచడంలో కూడా ప్రభు ఏ లోపం లేకుండా మమ్మల్ని కాపాడమని భద్రపరచమని ప్రార్థిస్తాను ఆయన. ఈ వినికిడిలో ఈ వాక్యములు వినబడటంలో కూడా ప్రభా నువ్వు ఈ సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావు చూడగలుగుతా ఉన్నాం ప్రభా. ఈ మందలను మిక్కటంగా నువ్వు ప్రేమిస్తా ఉన్నావు తండ్రి. ఈ ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె బాగుపడాలని సిద్ధపరచబడాలని నీ దగ్గర రావాలని నువ్వు కోరుకుంటున్నావు నాయన. దయచేసి ఈ చివరి గడియల్లో ప్రభా మేము ఇంకా నాయన ఎవరినో సంతోష పెట్టాలని చూసే సమయాలు కాదు తండ్రి. ఇదిగో ప్రభా కుటుంబాల మీద సంతోష పెట్టాలని చూసే సమయాలు కాదు తండ్రి. మాకంటూ గడియ దగ్గరబడి ఉన్నది కనుక మిమ్మల్ని మాత్రమే సంతోష పెట్టేటువంటి వారిగా ఇదిగో నీతిమంతుడు గాను పరిశుద్ధుడు గాను నాయన అపవిత్రుడు గాను నాయన అన్యాయస్తులకు ఉండే గాలం వచ్చేసి ఉన్నది కనుక ఇక ప్రభా మా మట్టుకు మేము నాయన సిద్ధపడుతూ నాయన ఇద్దరు మంచం మీద పడుకొని చూడగా ఒకరు విడబడి ఒకరు ఎత్తబడే కాలంలోకి వచ్చేసాం ప్రభా. మమ్మల్ని అందరూ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన సంఘంలో ఇచ్చిన పరిచయం ఇచ్చిన మందని మీరు నా తండ్రి ప్రభా పరిపూర్ణతను చేర్చమని ప్రార్థిస్తా ఉంచు.
హైదరాబాదు, హనుమకొండ, తెనాలి ఉన్న సహోదరులు కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆయన ఈ 2 ప్రదేశాల్లో చెప్పబడుతున్న ఈ వాక్యాలు ప్రభువా, ఇవన్నీ కూడా మావి అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు వీటి హక్కున చేర్చుకున్న భాగ్యం దయచేయమని, ఏ ప్రత్యక్షతలు అయితే ప్రభు కృపచేతలు నాకు అనుగ్రహించి ఉంచువో వాటన్నిటినీ ప్రభు మీరు ఇంకా బలముగా మీరు పొందుకొనొచ్చు గ్రహించే భాగ్యం వీరికి కూడా దయచేయమని, వీరి పైన కరుణను అందించు ఆత్మతో పాటు ప్రత్యక్షతల ఆత్మను కుమరింపచేయమని, జరగలేని కార్యాలు కూడా ప్రభును తోడుగొని సహాయం అనుగ్రహించమని, ఎత్తబాటు గడియల్లో మేమందరం కూడా ప్రభు సిద్ధపాటుతో ప్రభు మేమందరం ఎత్తబడినట్లు కావాలి సిద్ధపాటు దయచేయుటకు నీ రక్తముతో మనందరినీ కడిగి శుద్ధీకరించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక.